ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్. సో లాస్ట్ వీడియోలో మనం సైకాలజీకి సంబంధించి శిశు వికాసంలో ఫస్ట్ లెసన్కి సంబంధించి శిశు వికాసానికి సంబంధించి పెరుగుదల వికాసం, దానిపై ప్రభావం చూపే కారకాలు, ఆ యొక్క సూత్రాలు మరియు పెరుగుదలకు సంబంధించి హర్లాక్ ఏదైతే మనం ఆ యొక్క వికాస దశలు ఉన్నాయో వాటిని కూడా చూడడం జరిగింది. మనము నెక్స్ట్ ఈ వీడియోలో ఏంటంటే సిద్ధాంతాలు ఇవ్వడం జరిగింది. ఒక 5 సిద్ధాంతాలు. ఈ 5 సిద్ధాంతాలు ఒకే వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే 5 సిద్ధాంతాలకు సంబంధించి కొంచెం లాంగ్గా ఉంటుంది వీడియో, కొంచెం ఓపిక ఉండి చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్గా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన టెట్ అయిపోయేలోపు ఏదైతే ఈ యొక్క సైకాలజీ మనము సిలబస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది కాబట్టి అందుకనే ఈ యొక్క వీడియోస్ ఫాస్ట్గా మీకు అందించడం జరుగుతుంది. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ చేయండి. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరుంటే షేర్ చేయండి. సో ఈరోజు మనము 5th చాప్టర్ అయినటువంటి నవోమి చామ్స్కీ తార్కిక నిర్మాణ భాషా వికాస సిద్ధాంతంకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ అనేది చూడడం జరుగుతుంది. సో ఇప్పటివరకు అయితే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి మీకు అందడం జరుగుతుంది. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. సో ఇతరులకు కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఎవరైనా ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్లో రాసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి జాయిన్ కండి. సో ఈరోజు మనం చామ్స్కీకి సంబంధించినటువంటి భాషా వికాస సిద్ధాంతంలోని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. భాషార్జనలో సాంప్రదాయ భాషా సిద్ధాంతాలను వ్యతిరేకించి ఒక కొత్త తాత్విక నిర్మాణ భాషా సిద్ధాంతాలను ప్రకటించినటువంటి భాషా శాస్త్రవేత్త నవోమి చామ్స్కీ అమెరికా. శిశువు పుట్టిన తర్వాత భాషను అనుకరణ ద్వారా నేర్చుకుంటాడని బండూరా వంటి వారు, నిబంధన ద్వారా నేర్చుకుంటారని స్కిన్నర్ లాంటి వారు చెప్పినటువంటి సాంప్రదాయ భాష సిద్ధాంతాలన్నిటికీ వ్యతిరేకిస్తూ శిశువు పుట్టుకతోనే అంతర్గతంగా భాషా సామర్థ్యాన్ని, అనువంశికతను కలిగి ఉంటాడని, మిగిలిన సామర్థ్యాల వలె తగిన వయస్సుకు వచ్చేసరికి సహజ వివర్తనం ద్వారా భాషా వికాసం జరుగుతుందని చామ్స్కీ సరికొత్త నూతన భాషా సిద్ధాంతాలను ప్రవేశపెట్టాడు. ఆధునిక భాషా శాస్త్ర పితామహుడుగా ది ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ లాంగ్విస్టిక్స్ అని ఎవరిని పిలుస్తారంటే చామ్స్కీని పిలుస్తారు. చామ్స్కీ ప్రతిపాదించినటువంటి దృక్పథం లేదా వాదం ఏమిటంటే నేటివిస్ట్ వాదం లేదా స్థానిక దృక్పథం. నేటివిస్ట్ దృక్పథం అంటే స్థానికవాదం అంటే ఏంటంటే ఇది ఒక జీవ సంబంధ దృక్పథం. దీని ప్రకారం మానవులు ముందే ప్రోగ్రామ్ చేయబడినటువంటి వ్యాకరణ నియమాలతో పుట్టి వాటి ఆధారంగా భాషా సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటారు. చామ్స్కీ రచించినటువంటి గ్రంథాలు లాంగ్వేజ్ అండ్ మైండ్, అదేవిధంగా ద లాజికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ లాంగ్వేజిస్టిక్ థియరీ. భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించినటువంటి ప్రత్యేక వ్యాఖ్యల సముదాయం అని చామ్స్కీ వివరించాడు. చామ్స్కీ భాషార్జనలో సాంప్రదాయ వ్యాకరణాలను వ్యతిరేకించి సార్వత్రిక వ్యాకరణం, యూనివర్సల్ గ్రామర్ అనేటువంటి నూతన భావనను ప్రవేశపెట్టాడు. సార్వత్రిక భావన అంటే అనేక మానవ భాషలన్నీ ఒక ఉమ్మడి వ్యాకరణం కలిగి ఉంటాయని, ఆ భాషా వ్యాకరణానికి చెందినటువంటి నిర్మాణాలు అనువంశికంగా పుట్టుకతోనే తల్లిదండ్రుల జన్యుల నుంచి పొందుతామని, పిల్లలు పుట్టగానే భాషను నేర్చుకునే వ్యాకరణంతోనే కూడిన అంతర్గత సామర్థ్యాలు కలిగి ఉంటాడని చామ్స్కీ తెలియజేయడం జరిగింది. అందువల్లే భాషా సూత్రాలను, నియమాలను అర్థం చేసుకోగలిగేటువంటి సామర్థ్యం ప్రతి మనిషికి సహజ సిద్ధంగా పుట్టుకతోనే ఉంటుందని, అది ఇతర సామర్థ్యాలలాగే క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుందని, తగిన వయస్సుకు వచ్చేసరికి వికాసం జరిగి భాషా ప్రవృత్తి లభిస్తుందని పేర్కొన్నాడు. పిల్లలు పుట్టుకతోనే భాష నేర్చుకునే శక్తివంత జీవ సంసిద్ధతతో పుడతారని, వారి మెదడులో డిఫాల్ట్స్గా ప్రోగ్రామ్ చేయబడి కొత్త వ్యాకరణ నియమాలను ఉంటాయని చామ్స్కీ భావించాడు. అందువల్లే ప్రతి శిశువు 4 సంవత్సరాలు వచ్చేసరికి భాషలోని నియమ నిబంధనలను చాలా వరకు అర్థం చేసుకొని ఒక వ్యాకరణ క్రమంలో
మాట్లాడగలుగుతాడని చామ్స్కీ పేర్కొన్నాడు. ఒక పక్షి పిల్లకి సహజ వివర్తనం ద్వారా ఎగరగలిగేటువంటి శక్తి ఎలా వస్తుందో అలాగే భాష కూడా వివర్తనం జరిగి శిశువు మాట్లాడుతాడని చామ్స్కీ పేర్కొనడం జరిగింది. అందరిలోనూ పుట్టుకతోనే వారి సామాజిక, సాంస్కృతిక, స్థానిక అంశాలకు అనుగుణంగా భాష నిర్మాణాలు మెదడులో ఉండడం వల్ల వాటిని మనము నేటివిటీ అని అంటాము. నేటివిటీకి సంబంధించినటువంటి భాషను పిల్లవాడు వ్యక్తపరచగలుగుతాడని పేర్కొనడం జరిగింది. తను అభిప్రాయించబడ్డటువంటి భాష సంబంధమైన విజ్ఞానాన్ని సింథటిక్ స్ట్రక్చర్ అనేటువంటి గ్రంథంలో వివరించడం జరిగింది. సాంప్రదాయ భాషా సిద్ధాంతాల ప్రకారం భాష నేర్పబడుతుంది, కానీ చామ్స్కీ ప్రకారం భాష ఆర్జించబడుతుంది. నేర్వడం వల్ల కాకుండా జన్యుపరమైనటువంటి అంశాలు శిశువులో పరిణితి చెందడం వల్ల భాషార్జన జరుగుతుంది. ఎడమ మస్తిష్క అర్ధగోళానికి బ్రోకా అనే ప్రాంతం భాషోత్పత్తి నిధిని నిర్వహిస్తుందని వీరు తెలిపారు. ప్రతి శిశువు యొక్క భాషార్జనకు కారణం పుట్టుకతోనే తన మెదడులో ఎల్ఏడిను అనువంశికంగా కలిగి ఉండడమే అని చామ్స్కీ తెలియజేశాడు. ఎల్ఏడి అనగా లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్, అనగా భాషార్జన పరికరము లేదా భాష గ్రహణ పరికరము. ఇది మానవ మెదడులో మాత్రమే ఉంటుంది. ఇది ఇతర ఏ జీవి మెదడులో ఉండదని, అందుకే ఇతర ఏ జీవులు కూడా భాషను ఆర్జించమని తెలియజేయడం జరిగింది. వివరణ: ఇప్పుడే పుట్టినటువంటి శిశువుకు, పిల్లికి ఒకే రకమైనటువంటి అనుభవాలు, పరిసరాలు కల్పించినప్పటికీ 2 సంవత్సరాల తర్వాత శిశువు మాట్లాడగలడు, కానీ పిల్లి మాట్లాడలేదు. కారణం పిల్లి మెదడులో ఎల్ఏడి లేకపోవడమే. శిశువు మెదడులో ఎల్ఏడి ఉండటమే అనేది వీరి వాదన. ఎల్ఏడి యొక్క సామర్థ్యంను బట్టి ఒక వ్యక్తి వివిధ రకాల భాషలను నేర్చుకోగలుగుతాడని చామ్స్కీ వివరించారు. 3 నుంచి 10 సంవత్సరాల వయసులో భాషా సామర్థ్యం గరిష్టంగా ఉంటుందని చామ్స్కీ తెలిపారు. చామ్స్కీ 4 రకాల వ్యాకరణాలను ప్రవేశపెట్టాడు. 1 యూనివర్సల్ గ్రామర్, సార్వత్రిక వ్యాకరణము. ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్, రూపాంతర వ్యాకరణము. ఫార్మల్ గ్రామర్, నియత వ్యాకరణము. జనరేటివ్ గ్రామర్, ఉత్పాదక వ్యాకరణము. సాంఘిక వికాసం అనగా ఏ వ్యక్తి కూడా ఒంటరిగా జీవించలేడు, తన చుట్టూ ఉన్నటువంటి ఇతర వ్యక్తులతో కలిసి జీవనం సాగించాలని కోరుకుంటాడు. ఈ కోరికనే యథాజీవనం అని అంటారు. యుధాజీవనం. ఈ విధంగా ఇతరులతో కలిసిమెలిసి జీవించడంలో వ్యక్తి కలిగి ఉండే సైక్యత, నైపుణ్యం, చక్కటి సంబంధాల నిర్వహణనే సాంఘిక వికాసం అని చెప్పవచ్చు. సాంఘిక బంధంలో పరిపక్వతను సాధించడమే సాంఘిక వికాసం. ఎలిజబెత్ హర్లాక్. వ్యక్తి ఇతరులతో సమర్థవంతంగా మెలగలిగే సామర్థ్యమును కలిగి ఉండడమే సాంఘిక వికాసం అన్నవారు సోరెన్సన్. వ్యక్తిని మనిషిగా తీర్చు ప్రక్రియే సాంఘిక వికాసం. జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మార్చేటువంటి ప్రక్రియ సాంఘిక వికాసం అని అన్నవారు గ్యారెట్. దీనికి సంబంధించి వివరణ: వ్యక్తి తన కుటుంబంలోని ఇతర సభ్యులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగు వారితో, సమాజంలోని ఇతర వ్యక్తులతో చక్కని సంబంధాలను కలిగి ఉండి సైక్యతతో జీవించగలుగుతూ మానవ సంబంధాలను మెరుగుపరుచుకోవటాన్నే సాంఘిక వికాసం అని అంటాం. సామాజికీకరణ: సమాజంలో ఉన్న జీవన శైలులు లేదా జీవన విధానాలను, నియమ నిబంధనలను, ఆచార వ్యవహారాలను అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా సర్దుబాటు చేసుకొని జీవించడాన్ని సామాజికీకరణ అంటారు. సామాజిక ప్రమాణాలకు, సాంప్రదాయాలకు, విలువలకు లోనైనటువంటి సమైక్య, పరస్పర సంభాషణ, సహకార స్వభావాలను పెంపొందించడమే సామాజికీకరణ అన్నవారు ఫ్రీమెన్. షావెల్. సాంఘిక వికాసం కలిగిన వ్యక్తి లక్షణాలు: ఇతరులకు సహకరించడం, ఇతరులకు
సహాయం చేయడం, ఇతరుల క్షేమం కోసం చర్యలు చేపట్టడం, సామాజిక పురోగాభివృద్ధికి పాటుపడడం, ఇతరులతో అన్యోన్యమైనటువంటి సంబంధాలను కలిగి ఉండటం, ఇతరులను ప్రోత్సహించడం, ఇతరుల అభిప్రాయాలను విలువ ఇవ్వటం, సామాజిక కృత్యాలలో పాల్గొని సంఘ సేవ చేయటం. అప్లికేషన్ చూసినట్లయితే, ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు, మరొక పిల్లవాడు వానిని తన బొమ్మను ఇచ్చి ఓదార్స్తున్నాడు. ఈ చర్య బొమ్మను ఇచ్చి పిల్లవాడిలోని ఏ వికాసాన్ని కలిగి ఉంటుందంటే సాంఘిక వికాసం. ఒక 10వ తరగతి విద్యార్థి ఒక గ్రామంలో జరిగేటువంటి శ్రమదాన కార్యక్రమంలో పాల్గొని రహదారి పక్కనే చెట్లు నాటడం అనేటువంటి చర్య అతనిలోని ఏ వికాసాన్ని కలిగి ఉంటుందంటే సాంఘిక వికాసం. వివిధ దశలలో సాంఘిక వికాసం. శైశవ దశ సాంఘిక వికాసానికి పునాది కుటుంబం. శైశవ దశలో సాంఘిక వికాసానికి పునాది కుటుంబం. శిశువు యొక్క సాంఘిక వికాసం ప్రారంభంగా ఈ చర్యను చెప్పుకోవచ్చు. తల్లిని గుర్తుపట్టి నవ్వటం 2 నుంచి 3 నెలల మధ్య జరుగుతుంది. పరిచయం ఉన్నటువంటి ఇతర వ్యక్తులను చూసి నవ్వటం శిశువులో ఎప్పటి నుండో ప్రారంభం అవుతుంది. 6 నుంచి 7 నెలల మధ్యలో ఇది జరుగుతుంది. శిశువు యొక్క సాంఘిక ప్రతిస్పందన ముందు పెద్దవారితో మొదలై తర్వాత చిన్నవారితో ఉంటుంది. 18 నెలల వయసులోని పెద్దల ఆక్షేపణకు కోపంగా శిశువు ప్రతిస్పందిస్తాడు. శిశువులో శైశవ దశలో కనిపించు సాంఘిక క్రీడ ఏకాంతర క్రీడ. ఏకాంతర క్రీడ అనగా శిశువు తన ఆట బొమ్మలతో ఒంటరిగా తాను మాత్రమే ఆడుకోవటం. శిశువు తానంతట బొమ్మలను ఎవరు తాకినా ఒప్పుకోడు. వ్యక్తి యొక్క సాంఘిక ప్రవర్తన శైశవ దశలో శిశువు పొందే తొలి సాంఘిక అనుభవాలపై ఆధారపడి ఉంటుందని చెప్పాడు. వ్యక్తి యొక్క సాంఘిక ప్రవర్తన శైశవ దశలో శిశువు పొందేటువంటి తొలి వికాసంపై ఆధారపడి ఉంటుందని చెప్పాడు. పూర్వ బాల్య దశ వ్యక్తి సాంఘిక వికాసంలో ముఖ్యమైనటువంటి దశ పూర్వ బాల్య దశ. ఎందుకనగా మొదటగా బయటి వారితో కలిసిమెలిసి ఆడుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటి సాంఘిక కృత్యం ఈ దశలో ప్రారంభమవుతుంది. తద్వారా ఈ దశలో పిల్లల్లో సాంఘిక వైఖరి, సాంఘిక ప్రవర్తన నమూనాలు ఏర్పడతాయి. పూర్వ బాల్య దశను పూర్వ ముఠా దశ అని అంటారు. పూర్వ ముఠా దశ అని ఎందుకంటారంటే ఉత్తర బాల్య దశలో కనిపించు ముఠాలో సభ్యులు కావడానికి కావలసినటువంటి శిక్షణ అనుభవం పూర్వ బాల్య దశలోనే పొందటం. పూర్వ బాల్య దశలోని సాంఘిక క్రీడలు వచ్చేసి సమాంతర క్రీడలు 2 నుంచి 3 సంవత్సరాల మధ్యలో ఆడతారు. సంసర్గ క్రీడలు 2 నుంచి 4 సంవత్సరాల మధ్య వయసు వారు. సహకార క్రీడలు 4 నుంచి 5 లేదా 6 సంవత్సరాల వరకు ఈ యొక్క ఆటలు ఆడడం జరుగుతుంది. సమాంతర క్రీడలు అంటే 3 లేదా 4 పిల్లలు ఒక చోట చేరి ఒకరి పక్కన ఒకరి కూర్చొని ఎవరికి వారే తన ఆట బొమ్మలతో ఆడుకుంటూ ఉండటాన్ని సమాంతర క్రీడలు అంటారు. ఇక్కడ అందరూ ఒకే రకమైన బొమ్మలతో ఆడే అవకాశం ఉంటుంది లేదా రకరకాల బొమ్మలతో ఆడే అవకాశం ఉంటుంది. అయితే ఆట వస్తువులు ఇచ్చిపుచ్చుకోరు. సంసర్గ క్రీడల్లో 3 లేదా 4 పిల్లలు ఒకచోట చేరి ఆటను పోలిన ఆటనే అందరూ ఆడుకోవటాన్ని సంసర్గ క్రీడలు అంటారు. 2-3 కలిసి ఒక చోట చేరి ఆటను పోలిన ఆట ఆడుకోవటాన్ని మనం సంసర్గ క్రీడలు అంటారు. ఒకరి ఆటను ఒకరు గమనిస్తూ ఆడుకుంటారు. ఇక్కడ కూడా ఆట వస్తువులు ఇచ్చిపుచ్చుకోగలరు. ఉదాహరణకు చూసుకుంటే ఇసుకలో గూళ్ళు లేదా కోటలు కట్టడం, మూడవది సహకార క్రీడలు. 3 లేదా 4 పిల్లలు ఒకరితో ఒకరు సహకరించుకుంటూ ఒకరి ఆట వస్తువుని అందరూ పంచుకుంటూ ఒకరి పట్ల మరొకరు సానుభూతిని కనబరుస్తూ ఆడే ఆటలను సహకార క్రీడలు అంటారు. ఇక్కడ ఆట వస్తువులను ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది, కానీ ఆటకు సంబంధించిన నియమ నిబంధనలను అంతగా పట్టించుకోరు. ఉదాహరణకు బంతితో రాయిని కొట్టి
కొట్టేటువంటి ఆట. పూర్వ బాల్య దశ అంతటికి అందరూ ఆమోదించినటువంటి లేదా తిరస్కరించేటువంటి ప్రవర్తనను ఎంచుకుంటారు. ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశను ముఠా దశ అని అంటారు. జట్టు భావన బాగా అభివృద్ధి చెందేటువంటి దశగా ఉత్తర బాల్య దశను చెప్పవచ్చు. ఈ దశలో ముఠాలు ఆటలు లేదా సరదాల కోసం ఏర్పడతాయి. ఈ యొక్క ముఠాలు. ఉత్తర బాల్య దశలో ముఠాలో ఒకే లింగానికి చెందినటువంటి సభ్యులు ఉంటారు. ముఠాలో సభ్యులుగా ఉండటం వల్ల ముఠాకు విధేయుడై ఉండటం, ప్రమాణాలకు కట్టుబడి ఉండటం, సాంఘిక ఆమోద ప్రవర్తనను కలిగి ఉండటం, సహకరించుకోవడం వంటివి, కలిసిమెలిసి ఉండటం వంటి నాయకత్వ లక్షణాలను రూపొందించుకోవడం కోసం మొదలైనవి ఈ యొక్క శిశువులో అభివృద్ధి చెందుతాయి. ఈ దశ అంతానికి సాధారణంగా పిల్లలకు జట్టులో వారి సాంఘిక మితి స్థితే కాకుండా ఇతరుల సాంఘిక మితి స్థితి కూడా అవగాహన ఏర్పడుతుంది. సాంఘిక మితి స్థితి అంటే ఒక సమూహంలో ఇతర సభ్యులు తనను అంగీకరిస్తారా లేక తిరస్కరిస్తారా అని తెలిసి ఉండటాన్ని మనము సాంఘిక మిత స్థితి అంటారు. ఉత్తర బాల్య దశలోని క్రీడలు. సాంఘిక క్రీడలు, ముఠా క్రీడలు, జట్టు క్రీడలు. జట్టు క్రీడలు అంటే సమూహంలోని సభ్యులు 2 జట్లుగా విడిపోయి ఉమ్మడిగా ఆడుకునేటువంటి ఆటలను జట్టు క్రీడలు అంటారు. ఉదాహరణకు దొంగ పోలీస్ ఆట. కౌమార దశ. కౌమారులు బాల్యంలో ఏర్పరచుకున్నటువంటి ముఠాల నుంచి విడిపోయి కొత్త సమూహాలను ఏర్పాటు చేసుకుంటారు. వీటిని గ్యాంగ్స్ అంటారు. గ్యాంగ్స్ను సమవయస్కుల బృందం, పీర్ గ్రూప్స్ అని అంటారు. సాధారణంగా అబ్బాయిల సమూహాలు పెద్దవిగా ఉంటాయి కానీ వారి మధ్య బంధం అంత బలంగా ఉండదు. అమ్మాయిల సమూహం చిన్నవిగా ఉంటాయి కానీ వారి మధ్య బలమైనటువంటి బంధం ఉంటుంది. కౌమార దశను సాంఘిక స్థిరత్వం పెరిగే దశగా చెప్పుకుంటారు. సాంఘిక కార్యక్రమాలలో భాగస్వామ్యం ఎక్కువగా అవటం వల్ల వారిలో సాంఘిక పరిజ్ఞానం పెరిగి సాంఘిక సమర్థత అభివృద్ధి చెందుతుంది. కౌమార దశలో సమూహాలలో ఎక్కువ సమయం గడపడం వల్ల పెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటారు. కౌమార దశను పాత్ర గుర్తింపు కోరుకునేటువంటి దశగా భావిస్తారు. ఇక్కడ పాత్ర గుర్తింపు అనగా తన ఉనికిని తాను మూర్తిమత్వాన్ని ఇతరులు గుర్తించి పొగడాలని కోరుకోవడం, తన ఉనికిని ఇతరులు గుర్తించాలని కోరుకోవడం. వ్యక్తి పూజ లేదా నాయకారాధన పూజన ఎక్కువ కనిపించు దశ కౌమార దశ. వ్యక్తి పూజ అనగా తనకు నచ్చిన సినిమాలోని హీరోను, క్రికెటర్ స్టార్ను, రాజకీయ నాయకుడిని కానీ ఆరాధించడం. సామాజిక వికాసం గరిష్ట స్థాయికి చేరుకునేటువంటి దశ కౌమార దశ. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, సంఘసేవ చేయడం కౌమార దశ. అంటే ఎరిక్సన్ సంబంధించినటువంటి మనోసాంఘిక వికాస సిద్ధాంతం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఎవరైతే మన ఛానల్కి మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి వీడియోస్ అనేవి మీకు మరిన్ని అందించడం జరుగుతుంది. తెలంగాణ టెట్ మరియు టీఆర్టీకి సంబంధించినటువంటి ఉచిత ఆన్లైన్ టెస్టులకు సంబంధించి ఎవరైతే ఫ్రీగా రాసుకోవాలనుకుంటున్నారో ఆన్లైన్ టెస్టులు, అదేవిధంగా ఫ్రీగా ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాల్సి ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. అందులోకి వెళ్ళి మీరు జాయిన్ అయితే ఫ్రీగా ఆన్లైన్ టెస్టులు మరి అదేవిధంగా టెట్ మరియు టీఆర్టీకి సంబంధించినటువంటి ఉచితంగా ఆన్లైన్ క్లాసెస్ కూడా మీరు పొందవచ్చు. సో ఈరోజు మనం ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఎరిక్సన్ సంబంధించినటువంటి మనోసాంఘిక వికాస సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో లాస్ట్ వీడియో కాకుండా అంతకుముందు వీడియోలో మనము మానవ వికాస దశలకు సంబంధించినటువంటి ఒక వీడియో చూసాం కదా. అందులో మనకు ఎలిజబెత్ హర్లాక్ ఏదైతే మనం 10 దశలు సూచించాడో మానవ వికాస దశలకు సంబంధించి, సో వాటిని పునరుద్ధరీకరించి మళ్ళీ ఎరిక్సన్ అనేటువంటి మనోసాంఘిక శాస్త్రవేత్త వీటిని 8 దశలుగా విభజించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వికాస దశకు సంబంధించి చూద్దాము.
సో వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని, మనోసాంఘిక వికాసాన్ని సమగ్రంగా వివరించినటువంటి నిర్మాణాత్మక సిద్ధాంతాలలో ఒక ప్రముఖ సిద్ధాంతంగా ఇది ఒక చెప్పవచ్చు. ఎరిక్సన్ సంబంధించి సిద్ధాంతం. మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎరిక్సన్, జర్మనీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్త. వీరు సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క ముఖ్య అనుచరులు మరియు మనోవిశ్లేషణ వాదాన్ని అనుసరించి తన సిద్ధాంతాన్ని ప్రకటించారు. వ్యక్తి జీవితంలో జరిగేటువంటి వికాసాన్ని తన మనోసాంఘిక వికాస దశల ద్వారా తెలియజేశారు. వీరి ప్రకారం శిశువు యొక్క అహం, ఈగో జీవిత కాలంలోని 8 మనోసాంఘిక వికాస దశలలో ఒక్కొక్క సంక్షోభాన్ని లేదా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొని దానిలో విజయాన్ని సాధించడం ద్వారా చక్కని మూర్తిమత్వ వికాసం జరుగుతుందని మరియు అపజయాన్ని పొందడం ద్వారా ప్రతికూల మూర్తిమత్వం ఏర్పడుతుందని తెలియజేశారు. వ్యక్తి ప్రవర్తన యొక్క మంచి లేదా చెడు అనేటువంటి అహం ఎదుర్కొనేటువంటి సంక్షోభంపై అది సాధించేటువంటి విజయం లేదా అపజయంపై ఆధారపడి ఉంటుందని అతని యొక్క అభిప్రాయం. వీరిని అహం మనో విజ్ఞాన శాస్త్రవేత్త అని కూడా అంటారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రశ్న ఏదైతే మనకు ఎగ్జామ్లో వస్తుందో, అహం అని ఎక్కడైతే కనిపిస్తుందో మీరు ఏం గుర్తుంచుకోవాల్సింది ఉంటుందంటే, మనోవిజ్ఞాన శాస్త్రం ఎవరంటే ఎరిక్సన్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వ్యక్తి వికాసం అనేది అతడు తన సాంఘిక పరిస్థితులతో జరిపే పరస్పర చర్యల ఫలితంగానే ఏర్పడుతుందని ఎరిక్సన్ యొక్క భావించారు. ఒక వ్యక్తి సాంఘిక వికాసం, అభివృద్ధి అనేది వారి సాంస్కృతిక జీవనశైలి మరియు పరస్పర అనుభవాలపై ఆధారపడి ఉంటుందని ఎరిక్సన్ తెలియజేశారు. ఎరిక్సన్ రచించినటువంటి గ్రంథాలు ఏంటంటే చైల్డ్హుడ్ అండ్ సొసైటీ, రెండోది ద స్టేజెస్ ఆఫ్ ద సైకలాజికల్ డెవలప్మెంట్ అనేటువంటి ఇక్కడ థియరీస్ అనేది తెలియజేయడం జరిగిన గ్రంథాలు ఇవి. ఇక్కడ మనకు మనోవిజ్ఞాన ఎరిక్సన్ సంబంధించినటువంటి 8 రకాల మనోసాంఘిక వికాసాలకు సంబంధించినటువంటి కాలక్రమేణ పట్టిక అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ దశలు ఇచ్చాడు, 8 దశలు ఇచ్చాడు, కింద కూడా ఉన్నాయి. వీటిలో ఏ కాలంలో ఉంటుంది, అదేవిధంగా అక్కడ ఏర్పడేటువంటి క్లిష్ట పరిస్థితులు ఏంటి, సంక్షోభాలు ఏంటి, ఆ తర్వాత వాటి యొక్క లక్ష్యం ఏంటిది అనే దాని గురించి మనం తెలుసుకుందాము. ఇక్కడ పూర్వ శైశవ దశలో 0 నుంచి 1.5 years ఉంటుంది ఇది. ఇక్కడ నమ్మకము వర్సెస్ అపనమ్మకం అనేటువంటి దానిపై సంక్షోభం ఎదుర్కొంటాడు అది ఒక శిశువు. ఇక్కడ అతని గుణం లేదా లక్ష్యం ఏంటంటే ఆశ వల్ల అతనికి నమ్మకం వర్సెస్ అపనమ్మకంపై ఇతని యొక్క సంక్షోభం ఎదుర్కోవడం జరుగుతుంది. ఇక్కడ ఉత్తర శైశవ దశలో 1.5 నుంచి 3 years వరకు ఉంటుంది. ఇది స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం అనేటువంటి సంక్షోభం ఎదుర్కోవడం జరుగుతుంది. స్వయం ప్రతిపత్తికి అదేవిధంగా సందేహానికి మధ్య సంక్షోభం. ఇక్కడ అతని లక్ష్యం ఏంటంటే మనోబలానికి సంబంధించినటువంటి. క్రీడా దశలో ఏం చేస్తాడంటే, ఇతని యొక్క వయసు ఎంత ఉంటుందంటే శిశువు వయసు 3 నుంచి 5 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తాడంటే చొరవ చూపడం వర్సెస్ అపరాధ భావన లేదా తప్పు చేశామనేటువంటి భావన మధ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటాడు. ఇక్కడ క్రీడా దశలో పిల్లలతో ఆడుకునేటప్పుడు ఏదో తప్పు చేశాను అనేటువంటి ఈ యొక్క అపరాధాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇతని గుణం, ఇక్కడ లక్ష్యం ఏంటంటే అతని లక్ష్యం. తర్వాత 4వ దశలో ఏం చేస్తాడంటే పాఠశాల దశ. ఈ పాఠశాల దశ వచ్చేసి 6 నుంచి 12 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే శ్రమించడం వర్సెస్ న్యూనత, వీటికి సంబంధించినటువంటి సంక్షోభం ఎదుర్కొంటాడు. ఇక్కడ తన లక్ష్యం ఏంటంటే సమర్థత లేదా సామర్థ్యం సంబంధించినటువంటి తన యొక్క గుణం అనేది లక్ష్యం అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకా 5వ దశలో కౌమార దశలో ఏం చేస్తాడంటే, ఇది ఇంపార్టెంట్ కొంచెం ఇక్కడ చూసుకోండి, 12 నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది ఈ యొక్క కౌమార దశ. ఇతని ప్రకారం ఎరిక్సన్ ప్రకారం ఇక్కడ పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధత అంటే సమాజంలో నేను కొన్ని ఉన్నానటువంటి గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నించడం జరుగుతుంది ఇక్కడ ఈ పాత్రలో. కాబట్టి వాటి మధ్య సందిగ్ధత నెలకొంటుంది అతనికి. తదాత్మం వర్సెస్ తదాత్మత భంగం వంటికి సంబంధించినటువంటి సంక్షోభం ఏర్పడుతుంది. తన లక్ష్యం ఏంటంటే విశ్వసనీయత, నన్నే నమ్మాలి అనేటువంటి ఒక విశ్వసనీయతకు సంబంధించినటువంటి లక్ష్యాన్ని ఎదుర్కోవడం జరుగుతుంది.
ఇక్కడ 6వ దశలో ఏంటంటే పూర్వ వయోజన దశ. ఇక్కడ 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ సన్నిహిత్యం వర్సెస్ ఏకాంతం. ఇక్కడ ప్రేమను కోరుకుంటాడు. ఇక్కడ ఈ ఏజ్లో పూర్వ వయోజన దశలో ప్రేమను కోరుకోవడం జరుగుతుంది. 7th దశలో ఏం చేస్తాడంటే 7వ దశలో మధ్య వయోజన దశ. ఇది 30 నుంచి 60 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఉత్పాదకత వర్సెస్ స్తబ్దత. ఇక్కడైతే లక్ష్యం ఏంటంటే సంరక్షణ. తను తాను సంరక్షించుకుంటూ తన కుటుంబాన్ని కూడా సంరక్షించుకునేటువంటి లక్ష్యాన్ని ఏర్పరచుకుంటాడు. ఇక పరిపక్వ దశలో 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు సమర్థత వర్సెస్ నిరాశ, వీటికి ఈ యొక్క సంక్షోభం వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతుంది. ఇక సూక్ష్మ బుద్ధితో ఆలోచించడం జరుగుతుంది. ఇక్కడ క్లిష్ట పరిస్థితి ఏంటంటే హింట్లు ఇక్కడ ఇచ్చాడు. క్లిష్ట పరిస్థితికి సంబంధించి ఇక్కడ 4 క్లిష్ట పరిస్థితులు మనం చూసాం కదా పైన. వాటికి సంబంధించి హింట్ ఏంటంటే అక్కినేని నాగార్జున ఎంతో నమ్మకంతో తనే స్వయంగా చొరవ చూసుకొని బాగా శ్రమించి హలో సినిమా తీస్తే అందులో అఖిల్ పాత్ర గుర్తింపు పొందింది మరియు అతడి అభిమానులకు సన్నిహితం చేసింది. కానీ నాగార్జున సినిమాకు పెట్టిన ఉత్పాదకత దెబ్బతింది. ఈ సినిమాలో అపజయం దర్శకుడి యొక్క సమర్థతను ప్రశ్నిస్తుంది. పైన చూపించినటువంటి ఏవైతే 8 ఉన్నాయో వాటికి సంబంధించి హింట్ అనేది ఈ విధంగా గుర్తుంచుకోవాలని చెప్పేసి ఇక్కడైతే ఒక హింట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఒక్కసారి ఇది పాస్ చేసుకొని చూడొచ్చు. అండ్ ఇక్కడ లక్ష్యాలకు సంబంధించి కూడా హింట్ ఇవ్వడం జరిగింది. ఆశ, మనోబలం, లక్ష్యం, అదేవిధంగా సామర్థ్యం, విశ్వసనీయత, ప్రేమ, సంరక్షణ, అదేవిధంగా సూక్ష్మ బుద్ధికి సంబంధించిన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొదటి దశ పూర్వ శైశవ దశలో నమ్మకం వర్సెస్ అపనమ్మకం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టేజ్లో శిశువు తన అవసరాల కోసం తల్లిదండ్రులు లేదా సంరక్షణపై ఆధారపడి ఉంటాడు. కాబట్టి వారి సంరక్షణ, పోషణ పట్ల శ్రద్ధ చూపి వారి అవసరాలను వెంటనే తీర్చుతున్నట్లయితే వారికి కలిగేటువంటి అనుభవాల వల్ల వారిలో ఇతరుల పట్ల నమ్మాలో లేదంటే వాళ్ళని నమ్మకూడదు అన్నటువంటి భావన ఏర్పడడం జరుగుతుంది. ఈ స్టేజ్లో వారి అవసరాలు తీర్చకపోయినా, వారి అవసరాలు తీర్చడంలో జాప్యం జరిగినా, నిర్లక్ష్యం వహించినా వారిలో అపనమ్మకం అనేటువంటి భావన ఏర్పడుతుంది. కాబట్టి నమ్మకం మరియు అపనమ్మకముల మధ్య నిష్పత్తి ఆధారంగా ఆశ అనేటువంటి సద్గుణం వారి మూర్తిమత్వంలో ఏర్పడుతుంది. ఉత్తర బాల్య దశ 2వ స్టేజ్ ఉత్తర బాల్య దశ. ఇందులో స్వయం ప్రతిపత్తి వర్సెస్ సంశయం లేదా సందేహం సంబంధించినటువంటి సంక్షోభంలో భాగంగా ఈ దశలో పిల్లలు వారిలో అభివృద్ధి చెందినటువంటి శారీరక, చలనాత్మక, మానసిక, భాషా సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ స్వయం పోషక కౌశల్యాలను నేర్చుకోవడం ప్రారంభిస్తారు. ఈ దశలో వారిని ప్రోత్సహించడం ద్వారా వారిలో స్వయం ప్రతిపత్తి అనేటువంటి భావన ఏర్పడుతుంది. వారికి ఆటంకం కలిగించడం ద్వారా వారిలో నిరుత్సాహం ద్వారా లేదా అతి సంరక్షణ ఇవ్వకపోవడం ద్వారా వారిలో సందేహం ఏర్పడుతుంది. ఈ దశలో మనోబలం అనేటువంటి సద్గుణం ఏర్పడుతుంది. 3వ దశ క్రీడా దశ. ఇక్కడ చొరవ చూపడం వర్సెస్ తప్పు చేశామనేటువంటి భావన, అపరాధ భావన మధ్య సంబంధించి సంక్షోభంలో ఎదుర్కొంటాడు. ఈ దశలో పిల్లలు వివిధ కృత్యాలలో, ఆటలలో పాల్గొంటూ ఇతరులతో చొరవ తీసుకోవడం ప్రారంభమవుతుంది. వివిధ కృత్యాలను శోధించడంలో భాగంగా లభించేటువంటి ప్రోత్సాహం వలన చొరవ చూపడం అనేటువంటి భావన ఏర్పడుతుంది. తద్వారా పిల్లలు భవిష్యత్తులో నూతన కృత్యాలలో చొరవగా పాల్గొంటారు. అలా కాకుండా పిల్లలు చొరవ చూపడాన్ని ఆటంకపరిచినట్లయితే వారికి నిరుత్సాహం ఎదురవుతుంది. వారిని విమర్శించిన, శిక్షించిన పిల్లల్లో తమేదో తప్పు చేశామనేటువంటి భావన ఏర్పడి తద్వారా చొరవ చూపలేక అపరాధ భావనకు గురవుతారు. ఈ దశలో లక్ష్యం అనేటువంటి సద్గుణం ఏర్పడుతుంది. 4వ దశ పాఠశాల దశ. శ్రమించడం వర్సెస్ న్యూనత. ఈ దశలో పిల్లలు పాఠశాలకు హాజరైన వివిధ రకాల పాఠ్యేతర అంశాలలో పాల్గొంటూ శ్రమించడం అలవాటు చేసుకుంటారు. ఇక్కడ వీరి నిష్పాదన ఉపాధ్యాయులచే, తల్లిదండ్రులచే, తోటి విద్యార్థులచే
గుర్తింపబడినట్లయితే వారిలో సాధన భావనతో శ్రమశీలత ఏర్పడుతుంది. ఇలా కాకుండా పిల్లలు నిష్పాదన వారి సమవయస్కుల కంటే తక్కువ ఉంటే ఉపాధ్యాయుల తల్లిదండ్రుల నిందలకు, శిక్షణకు, విమర్శలకు గురై అక్కడే ఆత్మన్యూనతను ఏర్పడుతుంది. తద్వారా తమను తాము తక్కువగా భావించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ దశలో సామర్థ్యం అనేటువంటి సద్గుణం ఏర్పడుతుంది. కౌమార దశ. ఇక్కడ పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధత. అంటే కౌమారులు తమ స్వయం వ్యక్తిత్వం గుర్తింపు అన్వేషణ ప్రారంభిస్తారు. ఇక్కడ విద్య, ఉద్యోగ, భవిష్యత్తు జీవితం గురించి నిర్ణయాలు తీసుకోవడం మొదలు వానిలో సరి అయినటువంటి విధానాలు, విజయాలను పొందడం ద్వారా పాత్ర గుర్తింపు పొందుతారు. వాటిలో సరి అయిన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన భావి జీవితం గురించి కలవరపాటుకు గురై పాత్ర సందిగ్ధతతో పడిపోతుంటారు. ఏమి చేయాలి, ఎలా ప్రవర్తించాలి అనేటువంటి గందరగోళానికి గురవుతుంటారు. ఈ దశలో విశ్వసనీయత అనేటువంటి సద్గుణం ఏర్పడుతుంది. ఇంకా 6వ దశ పూర్వ వయోజన దశ. సన్నిహితం వర్సెస్ ఏకాంతం. ఈ దశలోని వారు తమ కుటుంబ సభ్యులతో, ఇతరులతో న్యూనత సంబంధాలు ఏర్పరచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కొన్నిసార్లు వారి వ్యక్తిత్వాలను కూడా కోల్పోయి ఇతరులతో సాన్నిహిత్యం పెంచుకోవడానికి వ్యక్తి పూజ కూడా చేస్తారు. ఈ విధంగా వ్యక్తుల్లో సాన్నిహిత భావన ఏర్పడుతుంది. ఇతరులు వీరిని తిరస్కరించినా, ఇతరులతో సాన్నిహిత్యం సంబంధాలు నెలకొల్పకపోయినా, ఈ సంబంధాలు చెడిపోయినా వ్యక్తి ఒంటరితనం వల్ల ఏకాంతంలోకి వెళ్ళిపోతాడు. ఈ దశలో ప్రేమ అనేటువంటి సద్గుణం ఏర్పడుతుంది. మధ్య వయోజన దశ. ఉత్పాదకత వర్సెస్ స్తబ్దత అనేటువంటిది సద్గుణం ఏర్పడుతుంది. ఇక్కడ మన చుట్టూ ఉన్న వారిలో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నవారు క్రింది తరం వారికి మార్గదర్శకాలుగా ఉండటం, వారికి సామాజిక విలువలను సంక్రమింపజేస్తూ వారిని పరీక్షించడం, ఇతర విలువలను సృష్టించడం జరుగుతుంది. ఇది ఉత్పాదకత అంటారు. ఎరిక్సన్ ప్రకారం ఈ ఉత్పాదక లక్ష్యం గలవారు వల్లనే వారి వల్లనే సమాజం జీవించగలుగుతారనేటువంటి ఎరిక్సన్ ప్రకారం ఈ ఉత్పాదక లక్షణం గలవారి వల్లనే సమాజం జీవించగలుగుతుందని, సమాజంలో విలువలు పరిరక్షించబడతాయని, న్యూనత విలువలు సమాజంలో ఉద్యమిస్తాయని పేర్కొనడం జరిగింది. ఈ ఉత్పాదక లక్ష్యం లేని వారు స్వార్థంలోనికి కూరుకుపోతారని, తమ గురించి మాత్రమే పట్టించుకోకుండా ఏమి చేయలేక స్తబ్దతకు లోనవుతారని ఈ దశలో సంరక్షణ అనేటువంటి సద్గుణం ఏర్పడుతుందని మనం చెప్పవచ్చు. ఇంకా లాస్ట్ దశ చూసుకున్నట్లయితే పరిపక్వ దశ. ఇందులో మనము సమగ్రత చిత్తశుద్ధి వర్సెస్ నిరాశకు సంబంధించి మనకు ఇక్కడ సంక్షోభం ఎదురవుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ దశలో వారు ముందు చూసుకున్నటువంటి 7 దశలలో సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొని పరిష్కరించుకోవడం ద్వారా తమ పట్ల, ప్రపంచం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడి తనను తాను సమర్థులుగా భావిస్తారు. పూర్వ దశలో సంక్షోభాలను నివారించుకోలేకపోయినప్పటికీ నిరాశ, నిస్పృహ, జీవితం పట్ల అసంతృప్తితో ఉంటారు. జీవన మార్గాలన్నింటినీ మార్చుకోవడానికి సమయం లేదు అనేటువంటి ఆలోచన వారిలో దుఃఖాలకు దారితీస్తుంది. తద్వారా నైరుష్యంతో నిరాశకు మునిగిపోతారన్నమాట. ఈ దశలో సూక్ష్మ బుద్ధి అనేటువంటి సద్గుణం ఏర్పడడం జరుగుతుంది. ఈ విధంగా ఎరిక్సన్ ప్రకారము వ్యక్తి పూజ చేయడానికి కూడా వ్యక్తులు సిద్ధమయ్యేటువంటి దశ ఏదంటే పూర్వ వయోజన దశ. వీరి వల్లనే సమాజంలో విలువలు పరిరక్షించబడతాయని, నూతన విలువలు
ఉత్పత్తి అవుతాయని ఈ దశలో వారు గురించి భావించాడంటే మధ్య వయోజన దశ. ఈ విధంగా మనకు ఎరిక్సన్కి సంబంధించినటువంటి 8 దశల గురించి చూసాము. ఏదైనా మిస్టేక్ ఉంటే క్షమించాలి. సో రేపటి వీడియోలో మనము కార్ల్ రోజర్స్ సంబంధించినటువంటి ఆత్మ వికాస సిద్ధాంతం లేదా స్వీయ వికాస సిద్ధాంతానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే కార్ల్ రోజర్స్ ఆత్మ వికాస సిద్ధాంతం లేదా స్వీయ వికాస సిద్ధాంతం సంబంధించినటువంటి అంశాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి వీడియోస్ అనేవి మీకు మరిన్ని అందడం జరుగుతుంది. అదేవిధంగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అదేవిధంగా ఎవరికైతే ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటుందో తప్పకుండా వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో మన వాట్సాప్ గ్రూప్లో ఉచితంగా ఆన్లైన్ టెస్ట్లు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, వెళ్ళి జాయిన్ కండి. అందులో మీరు ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్లు అనేవి రాసుకోండి. ఆ తర్వాత మీ ఉచితంగా కంటెంట్ వీడియోలు కావాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. సో ఈరోజు అంశం వచ్చేసి మనము కార్ల్ రోజర్స్ ఆత్మ వికాస సిద్ధాంతం సంబంధించినటువంటి లేదా స్వీయ వికాస సిద్ధాంతం సంబంధించిన అంశాలు అయితే చూద్దాం. ఆత్మ వికాస సిద్ధాంతం లేదా స్వీయ వికాస సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు కార్ల్ రోజర్స్, అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్త. వీరు అమెరికాలో చికాగో పట్టణంలో ప్రముఖ కౌన్సిలర్గా పేరుగాంచిన వారు. వీరు మానవతావాదాన్ని అనుసరించారు. సైకోథెరపీకి మూల పురుషుడిగా చెప్పవచ్చు. వీరు మానవతావాదాన్ని కేంద్రంగా చేసుకొని తన స్వీయ వికాస సిద్ధాంతాలను ప్రకటించాడు. మానవతావాదంను వ్యక్తి కేంద్ర ఉపగమము అని కూడా అంటారు. వ్యక్తిని కేంద్రంగా చేసుకొని వివిధ క్షేత్రాలలో అనుప్రయుక్తింపజేసేటువంటి అతని మూర్తిమత్వ లక్షణాలను, సృజనాత్మక ఆలోచనలను, మానవ సంబంధాలను వివరించేదే మానవతావాదం. ప్రధానంగా మానవతావాదం వ్యక్తి యొక్క ఆత్మ ప్రస్థానమును, స్వేచ్ఛాపూరిత నుండి ఇచ్ఛను ప్రస్తావిస్తున్నటువంటి వారిని కేంద్రంగా చేసుకొని తన భావాలను వ్యక్తపరచడం జరుగుతుంది. ఈ కార్ల్ రోజర్స్ సంబంధించినటువంటి అంశంలో కార్ల్ రోజర్స్ ప్రతిపాదించినటువంటి మంత్రము అనిర్దేశిక మంత్రణం, అంటే సహాయార్థి కేంద్రీకృత మంత్రణం, అంటే వ్యక్తిని కేంద్రంగా చేసుకొని చేసేటువంటి మంత్రణమే ఈ కార్ల్ రోజర్సన్ ప్రతిపాదన చెప్పవచ్చు. నెక్స్ట్ కార్ల్ రోజర్సన్ సంబంధించినటువంటి గ్రంథాలు చూసుకున్నట్లయితే క్లయింట్ సెంటర్డ్ థెరపీ, అంటే ఒక వ్యక్తిని కేంద్రంగా చేసుకున్నటువంటి మనం చెప్పుకున్నాం కాబట్టి క్లయింట్ సెంటర్డ్ థెరపీ అనేటిది ఒక గ్రంథము. అదేవిధంగా ఆన్ బికమింగ్ ఏ పర్సన్, సో ఒక పర్సన్కి సంబంధించినటువంటి అంశము ఇక్కడ వివరించడం జరిగింది. నేను నాది అనే భావనను వివరించినటువంటి సిద్ధాంతాలుగా దీనిని చెప్పవచ్చు. వ్యక్తి వికాసము బాల్య దశ నుండి కౌమార దశ వరకు ఎలా అభివృద్ధి చెందుతుంది అనేది ఈ సిద్ధాంతం వివరిస్తుంది. స్వీయ వికాస సిద్ధాంతంలోని ముఖ్య భావనలు చూసుకుంటే 1 ఆత్మ భావన, 2 అంతర లేదా అన్యోన్యత భావన, 3 ఆత్మ సాక్షాత్కారం. ఇక్కడ ఆత్మ భావనలో మనం 2 వాస్తవిక ఆత్మభావన, ఆదర్శ ఆత్మీయభావన, ఇక్కడ 2 చూడవచ్చు. ఆత్మభావన అంటే ఒక వ్యక్తి తన గురించి తాను చేసుకునే ఆలోచనల సారాంశమే ఆత్మభావన. అనగా వ్యక్తికి తన గురించి తాను లక్షణాల గురించి, తన సామర్థ్యాల గురించి, తన ప్రవర్తనను గురించి తనను తాను పూర్తిగా తెలుసుకోవడం అని అర్థం. లేదా తన సొంత మూర్తిమత్వం గురించి, తన ప్రవర్తనను గురించి, తన పట్ల తాను ఏర్పరచుకున్న నమ్మకాల సమూహమే ఆత్మభావన. ఉదాహరణకు నేను ఎత్తుగా ఉన్నాను అనే నేను ధైర్యవంతుడను, నాది అందమైన రూపం అని చెప్పవచ్చు. ఉదాహరణ చూసుకున్నట్లయితే ఆత్మభావన అనేది శిశువు యొక్క పూర్తి బాల్య దశలో ప్రారంభమవుతుంది. కార్ల్ రోజర్సన్ ప్రకారము ఆత్మభావన అనేది వ్యక్తి యొక్క సంజ్ఞానాత్మక అభివృద్ధి మీద, సామాజిక అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది. ఆత్మభావన అనేది మూర్తిమత్వ నిర్మాణంలో, వ్యక్తిగత లేదా వ్యక్తిత్వ వికాసంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆత్మభావన 2 రకాలు. 1 వాస్తవిక భావన, అందులో ఒక వ్యక్తి ప్రస్తుత లేదా వర్తమానంలో ఎలాంటి మూర్తిమత్వ లక్షణాలను, ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉన్నాడు అనేది వ్యక్తికి స్పష్టంగా
తెలిసి ఉండడాన్ని వాస్తవిక ఆత్మభావన అంటారు. ఉదాహరణకు, నేను పిరికివాడిని, నేను స్వార్థపరుడిని, నేను గోపిష్టిని, నాది జగడాల మారి వయసు అని చెప్పవచ్చు. రెండవది ఆదర్శ ఆత్మభావన. అంటే ఒక వ్యక్తి భవిష్యత్తులో ఎలాంటి మూర్తిమత్వ లక్షణాలను, ఎలాంటి ప్రవర్తన పొందాలనుకుంటున్నాడో తెలిపేదే ఆదర్శ ఆత్మభావన. ఉదాహరణకు, నేను ధైర్యవంతుడిగా ఉండాలనుకున్నాను, నేను నిస్వార్థంగా ఉండాలనుకున్నాను, నేను శాంతిగా ఉండాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రవర్తన ఉన్నత ప్రవర్తన. అంటే వాస్తవ ఆత్మభావన, ఆదర్శ ఆత్మభావన అని చెప్పుకోవచ్చు. ఫస్ట్దేమో ఉన్నవ ఆత్మభావన, అంటే తనను తాను వాస్తవ ఆత్మభావన సెలబ్రేషన్. నెక్స్ట్ వచ్చి ఉన్నత ఆత్మభావన, అంటే ఆదర్శ ఆత్మభావన అని చెప్పవచ్చు. ప్రతి వ్యక్తికి ఇతరుల నుంచి గౌరవాన్ని, గుర్తింపు కోరుకుంటారు. ఈ కారణంగా సమాజంలో గొప్ప వ్యక్తుల మూర్తిమత్వాన్ని ఆదర్శంగా తీసుకుని తన ఆదర్శ ఆత్మభావనను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ కోణంలో వ్యక్తి ప్రయాణం నిరంతరం వాస్తవిక ఆత్మభావన నుండి ఆదర్శ ఆత్మభావన వైపు కొనసాగుతూ ఉంటుంది. ఉదాహరణకు, బాల్యం నుంచి కౌమారం వరకు. ఈ ప్రయాణంలో 3 రకాల సంభావికతలు మనం అవకాశం ఉంటుంది. 1, వ్యక్తి తన ఆదర్శ ఆత్మభావనకు అనుగుణంగా తనను తాను మలుచుకోవడంలో విజయం సాధించడం. 2, తన ఆత్మభావనను విభిన్న రీతిలో ఎదుటివారి అభిప్రాయాల నుంచి వాటిని ఎదుర్కొని నిలదొక్కుకోవడం లేదా ఇతరుల కోసం నటించడం. 3, ఆత్మభావనలో అంతరం ఎక్కువగా ఉంటే రక్షణ తంత్రాలను ఉపయోగించుకుంటూ తాత్కాలిక ఉపశమనం పొందడం. అంతరం అంటే ఏంటిదంటే, వ్యక్తిలో తన వాస్తవ ఆత్మభావనకు తను కోరుకున్న ఆదర్శ ఆత్మభావనకు మధ్య కొంత తేడా ఉంటుంది. ఈ తేడాని మనం అంతరం అంటాం. అన్యోన్యత అంటే వాస్తవిక ఆత్మభావనకు ఆదర్శ ఆత్మభావనకు మధ్య అంతరం అతి తక్కువగా ఉండటాన్ని మనం అన్యోన్యత అంటాం. వాస్తవ ఆత్మభావనకు ఆదర్శ ఆత్మభావనకు మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉన్నట్లయితే అది ఒత్తిడికి, కుంటనానికి దారితీసి మానసిక ఆరోగ్యం దెబ్బతిని తద్వారా మూర్తిమత్వ వికాసం ప్రభావితమవుతుంది. ఈ అంతరం ఎంత తక్కువగా ఉంటే అంత వ్యక్తిగత వికాసం సాధ్యమవుతుందని కార్ల్ రోజర్సన్ భావించాడు. ఉదాహరణకు, ఒక సాధారణ మానవుడు, ఒక సాధారణ ఉపాధ్యాయుడు తను ప్రస్తుతం ఎవరి గుర్తింపును నోచుకోలేదు అని భావిస్తున్నాడు. దానినే మనం వాస్తవిక ఆత్మభావన అంటాం. ఒక సాధారణ ఉపాధ్యాయుడు తను ప్రస్తుతం ఎవరి గుర్తింపును నోచుకోలేదు అని భావిస్తున్నాడు. అప్పుడు అది వాస్తవిక ఆత్మభావన అవుతుంది. నాగేశ్వరరావు మాస్టర్లే అందరిలో గొప్ప గుర్తింపును తెచ్చుకోవాలి అనుకున్నాడు. ఇది ఆదర్శ ఆత్మభావన. ఇక్కడ ఏం చేశాడు? వాస్తవ ఆత్మభావనలో తనకు గుర్తింపు నోచుకోలేనని భావించడం అనేది ఆత్మసంరక్షణ ఆత్మభావన అయితే, వాస్తవిక ఆత్మభావన అయితే అందరిలో గొప్ప గుర్తింపును తెచ్చుకోవాలి అని కోరుకుంటున్నాడు. ఇది ఆదర్శ ఆత్మభావన. రోజర్స్ ప్రకారం వ్యక్తిత్వ వికాసాన్ని దెబ్బతీసే ఆదర్శ ఆత్మభావనలో ఒడిదుడుకులే. ఇది వ్యక్తిలో ఆందోళనను, ఒత్తిడిని, కుంటనాన్ని కలగజేస్తుంది. వ్యక్తిలో ఆదర్శ ఆత్మభావన అనేది వారి ఆధారాన్నిచ్చేటువంటి వ్యక్తుల వ్యక్తిత్వం మీద, తను తదాత్మీకరణం చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తుల మూర్తిమత్వం మీద, అలాగే తను చదివే మంచి గ్రంథాలు, కథలు, పుస్తకాలు, బయోగ్రఫీలు, ఆటోగ్రఫీలలో ఉండేటువంటి పాత్రల మీద, వాటి మీద ఆధారపడి ఉంటుంది అనేది రోజర్స్ అభిప్రాయం. ఆదర్శ ఆత్మభావన వికాసంలో ప్రధాన పాత్ర పోషించేటువంటి అభ్యసనం అనుకరణ లేదా సాంఘిక అభ్యసనం. వాస్తవిక ఆత్మభావనకు ఆదర్శ ఆత్మభావనకు మధ్య అంతరం కొలుచుటకు ఉపయోగించే మాపనం ఏంటంటే సెమాంటిక్ డిఫరెన్షియల్ స్కేల్ అనే దాంతో మనం కొలవచ్చు. ఆత్మ సాక్షాత్కారం అంటే రోజర్స్ ప్రకారం ఆత్మ వికాసంలో లేదా స్వీయ వికాసంలో చివరి అంశం ఆత్మ సాక్షాత్కారం. వ్యక్తి నేను ఏమిటి, నేను ఎలా ఉన్నాను, నేను ఎలా ఉండాలి అనే అంశాలను సంపూర్ణంగా అర్థం చేసుకొని తన గురించి తాను పూర్తిగా తెలుసుకొని తనను తాను ఆదర్శ ఆత్మభావనకు అనుగుణంగా పూర్తిగా మార్చుకొని వాస్తవిక ఆత్మభావనకు ఆదర్శ ఆత్మభావనకు మధ్య శూన్య అంతరం గావించి తనను తాను సంపూర్ణంగా ఆవిష్కరించుకోవటమే ఆత్మ సాక్షాత్కారం అని ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించి టాపిక్ ఫ్రెండ్స్. మనము కార్ల్ రోజర్కి సంబంధించినటువంటి ఆత్మ వికాస సిద్ధాంతం లేదా స్వీయ వికాస సిద్ధాంతానికి సంబంధించినటువంటి
కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూసాము. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంశాలు నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. సో ఎవరైతే వీడియోని ఇక్కడ వరకు అయితే చూసారో తప్పకుండా నైతిక వికాస సిద్ధాంతం, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క బిట్ అనేది అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎవరైతే మన ఛానల్కి మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి కంటెంట్ అనేది మీకు సో గతంలో చేసినటువంటి ఆ 7 వీడియోస్ సైకాలజీకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి మీకు అందడం జరుగుతుంది. ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి, అందులో మీకు ప్రతి ఒక్క క్లాస్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈరోజు ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం సంబంధించినటువంటి సిద్ధాంతం చూద్దాము. ఇంకా ఎవరైతే మన ఛానల్కి సంబంధించి అదేవిధంగా ఫ్రీగా ఆన్లైన్ టెస్టులు రాసుకోవాలనుకుంటున్నారో మన వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావచ్చు. అందులో మీరు ఫ్రీగా ఆన్లైన్ టెస్టులు అనేవి రాసుకోవచ్చు. ఈరోజు మనం నిర్వహించేటువంటి టెస్ట్ ఏదైతే ఉందో సైకాలజీకి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ ఏదైతే మనం గతంలో అడిగినటువంటి 2011 నుంచి ఇప్పటి వరకు అడిగినటువంటి సైకాలజీ బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రీవియస్ బిట్స్ అనేవి మనం ఈరోజు మన ఛానల్లో అందించడం జరుగుతుంది. అన్నీ కూడా ఫ్రీగానే, సో క్లాసులు ఫ్రీగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క టెస్టులు కూడా మీకు ఫ్రీగానే అందించడం జరుగుతుంది. మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సింది ఒకటే లైక్ చేసి సపోర్ట్ చేయడమే, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడమే. సో ఈరోజు మనం నైతిక వికాస సిద్ధాంతానికి సంబంధించినటువంటి కోల్బర్గ్ ఏ విధంగా దీన్ని వర్ణించాడనే దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మంచికి చెడుకి, తప్పుకి ఒప్పుకి మధ్య తేడాలను తెలుసుకొని సమగ్రమైన మార్గంలో ప్రవర్తనను మలుచుకొని క్రమశిక్షణతో ఇతరులతో స్పందించడమే నైతిక వికాసం. మొరాలిటీ అనే ఆంగ్ల పదం మోవీర్ అనే లాటిన్ పదం నుంచి గ్రహించబడింది. లాటిన్ భాషలో మోవీర్ అనగా నీతిగా ప్రవర్తించు తీరు అని అర్థం. వ్యక్తి సమాజం ఆమోదించే విలువలతో కూడినటువంటి ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడం అనేది అతని యొక్క నైతిక వికాసానికి సూచనగా చెప్పుకోవచ్చు. నైతిక వికాసం కలిగినటువంటి వ్యక్తి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే నీతిగా నిజాయితీగా నడుచుకోవడం, చట్టం న్యాయాలను అతిక్రమించకుండా వాటికి అనుగుణంగా నడుచుకోవడం, క్రమశిక్షణగా సామాజిక నియమ నిబంధనలు పాటించడం, పెద్దలను అధికారులను విధేయత ఉండడం, అదేవిధంగా ఇతరుల హక్కులను గౌరవించడం, రాజ్యాంగం, సంఘం, వివిధ సంస్థల వివిధ నియమ నిబంధనలను విధేయతగా అంగీకరించడం మరియు వాటికి అనుగుణంగా నడుచుకోవడం. తర్వాత నెక్స్ట్ పాయింట్ విశ్వవ్యాప్త నైతిక విలువలను, ఆదర్శ విలువలను పాటించడం. కోల్బర్గ్ నైతిక వికాసం పరిచయం చూసాం. మనం నైతిక వికాసం సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంశాలు చూద్దాము. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి లారెన్స్ కోల్బర్గ్ అనేటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త 10 నుంచి 16 సంవత్సరాల పిల్లలకు 72 మందిని నైతిక సంసిద్ధత కలిగించేటువంటి విధంగా కొన్ని కథలను చెప్పి వారి ఇచ్చిన తీర్పుల ఆధారంగా అలాగే 58 మంది బాలులకు ప్రతి 3 సంవత్సరాల విరామంలో కొన్ని డైలమాతో కూడిన కథలను చెబుతూ వారి తీర్పుల ఆధారంగా వయస్సు పెరిగే కొలది వారి నైతిక తీర్పుల మార్పుల పరిశోధన కోసం తన నైతిక వికాస సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. వీరు చెప్పిన డైలమా కథలలో హైంజ్ డైలమా అనే నైతిక సంసిద్ధత కథ చాలా ప్రసిద్ధమైనది. కోల్బర్గ్ ప్రకారం వ్యక్తి యొక్క నైతిక వికాసం ఏ అంశాలపై ఆధారపడుతుందంటే సంజ్ఞానాత్మక వికాసం, పిల్లల పెంపకం, సామాజిక అనుమతులకు సంబంధించి వీటిపై ఆధారపడి ఉంటుంది. కోల్బర్గ్ ప్రకారం వ్యక్తిలో నైతిక వివేచనం పెరిగే కొలది స్వీయ కేంద్రీకృతం తగ్గుతుంది. అంటే కోల్బర్గ్ ప్రకారం వ్యక్తిలో నైతిక వికాసం పెరిగిన కొలది ఆ యొక్క స్వీయ కేంద్రీకరణ అనేది తగ్గుతుంది. అంటే తనను తానుగా కాకుండా సమాజం వైపుకు చూడడం జరుగుతుంది అన్నమాట. కోల్బర్గ్ రచించినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, అదేవిధంగా మెజర్మెంట్స్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ సంబంధించి 2 గ్రంథాలు అయితే రచించడం జరిగింది. కోల్బర్గ్ తన సిద్ధాంతంలో నైతిక వికాసాలకు సంబంధించి వయసుకు ప్రాధాన్యత ఇవ్వకుండా దశలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. నైతిక వికాసం ఏ వయసు నుండి అయినప్పటికీ 3 సాంప్రదాయ స్థాయిలు మరియు ఒక్కొక్క స్థాయిలో 2 దశల చొప్పున మొత్తం 6 దశలు ఉంటాయని కోల్బర్గ్ పేర్కొనడం జరిగింది. ప్రతి వ్యక్తిలో ఈ స్థాయిలు దశలు అవే క్రమంగా జరుగుతాయని భావించారు.
ఒక్కసారి ఆ 6 దశలకు సంబంధించి చూద్దాం ఇక్కడ. సో ఆ సాంప్రదాయ స్థాయిలు ఏ ఏ దశలో ఎలా ఉంటుందనే దాని గురించి చూద్దాము. మొదటి సాంప్రదాయ స్థాయి వచ్చేసి పూర్వ సాంప్రదాయ స్థాయి. ఇందులో మళ్ళీ 2 ఉండడం జరుగుతుంది. మొదటి దశలో ఇక్కడ ఏముంటుందంటే దశలు శిక్ష, విధేయత, నైపుణ్యత అంటే నేపథ్య నీతి దీనికి సంబంధించినటువంటి ఉంటుంది. రెండవ దశలో ఏముంటుందంటే సహజ సంతోష, అనుకరణ, అదేవిధంగా నేపథ్య నీతి అంటే బహుమతులు, లాభాలు, స్వీయ సంతృప్తి, పరస్పరత. అంటే మొదటి దశలో ఏం చేస్తాడంటే విద్యార్థి శిక్షకు కానీ, విధేయతకు కానీ, నేపథ్య నీతికి కానీ భయపడి పనులు చేయడం జరుగుతుంది. అంటే హోంవర్క్ కానీ వంటి. ఇక్కడ నెక్స్ట్ రెండవ దశలో ఏం చేస్తాడంటే బహుమతులకు లాభాలు ఆర్జించి ఆ యొక్క పని చేయడం జరుగుతుంది. ఇక రెండవ సాంప్రదాయ స్థాయిలో ఏంటంటే ఇక్కడ రెండవది సాంప్రదాయ స్థాయి. మూడో దశ ఏంటంటే ఇందులో మంచి బాలుడు మంచి బాలిక అనిపించుకున్నటువంటి ప్రయత్నంలో అతను ఆ యొక్క హోంవర్క్ చేసుకోవడం జరుగుతుంది. ఆ వర్క్ చెప్పినటువంటి వర్క్ చేస్తుంది. నెక్స్ట్ 4th స్టేజ్లో ఏం చేస్తాడంటే అధికారము, సామాజిక వ్యవస్థలు మరియు సాంఘిక క్రమ నిర్వహణ అంటే సాంఘికంగా అంగీకరించుకోవడం కోసం ఆ యొక్క పనులు చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 3rd స్టేజ్లో ఏంటంటే ఉత్తర సాంప్రదాయ స్థాయి దశలో 5th స్టేజ్ ఏదైతే ఉందో ఆ వ్యక్తి సహజ ఉడంబడికల నైతికత అంటే వ్యక్తి మానవ హక్కులు, ప్రజాస్వామిక అంగీకారం సంబంధించినటువంటి వీటిని అంగీకరించుకోవడం కోసం ఆ యొక్క వర్కులు చేసుకోవడం జరుగుతుంది. ఇంకా 6th స్టేజ్లో ఏంటంటే వ్యక్తిగత నీతి సూత్రాలు, అంతరాత్మ నీతి, విశ్వజనీయత, నైతిక విలువలకు సంబంధించినటువంటి అంశాలను తెలియజేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి వాటికి లోబడి ఈ యొక్క వర్క్ చేయడం జరుగుతుంది. ఇంకా ఒక్కొక్క దాని గురించి మనము ఇప్పుడు కంప్లీట్గా ఇక్కడ చూద్దాము. ఇక్కడ పూర్వ సాంప్రదాయ స్థాయి మొదటి స్టేజ్లో ఏం చేస్తాడంటే పిల్లవాడు ఈ దశలో నైతికతపై బాహ్య ఉద్దీపన ప్రభావం ఉంటుంది. అంటే ఈ దశలో పెద్దలు శిక్షిస్తారేమోననే భయంతో విధేయతను పాటిస్తారు. అలాగే స్వీయ సంతృప్తి కోసం లేదా ఏదైనా బహుమతిని పొందాలనే ఉద్దేశంతో పెద్దలు చెప్పినటువంటి పాటిస్తూ ఉంటారు. ఈ దశలో నైతికత శిక్ష ద్వారా లేదా బహుమతుల ద్వారా నియంత్రించబడుతుంది. దీనిలో మళ్ళీ 2 దశలు ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ దశలో విద్యా విధేయత ఓరియంటేషన్ అంటే ఈ దశలో పిల్లలు పెద్దల నుంచి శిక్షను తప్పించుకోవడానికి నైతిక క్రమశిక్షణ కనబరుచుకుంటారు. అంటే వీరి పట్ల విధేయతను కనబరుస్తారు, వారు చెప్పినట్లు నడుచుకుంటారు. ఈ దశలో నైతికతను శారీరక శిక్ష పరంగా అంచనా వేస్తారు. శిక్షణ గురించి భయం వల్ల ఆ శిక్ష జరుగుతుందనే భయం వల్ల వారిలో నైతిక నియంత్రణ కనబడుతుంది. ఒక్కసారి ఉదాహరణ చూసుకుంటే పాఠశాలకు ప్రతిరోజు క్రమం తప్పకుండా బడికి రాకపోతే ఉపాధ్యాయుడు శిక్షిస్తాడు. కాబట్టి విద్యార్థి ప్రతిరోజు క్రమశిక్షణగా బడికి పోయినట్లయితే కోల్బర్గ్ ప్రకారం ఆ విద్యార్థి ఉన్నటువంటి దశ పూర్వ సాంప్రదాయ దశ. అంటే 1వ దశ అమ్మ చెప్పినట్లు ఇంటిని శుభ్రం చేయకపోతే అమ్మ కొడుతుంది కాబట్టి ఆ భయంతో ఇంటిని శుభ్రం చేస్తున్నటువంటి శృతి అనేటువంటి 10 సంవత్సరాల అమ్మాయి ఉన్నటువంటి దశ ఏది అంటే పూర్వ సాంప్రదాయ దశలో 1వ దశ. ఇక ఒక్కసారి ఇక్కడ మనం అప్లికేషన్స్ ఏ విధంగా అడుగుతాడంటే కానీ ఇక్కడ కేవలం శిక్షణ స్థాయిలోనే భయం వల్లనే పెద్దలకు విధేయతగా ఉండి వారు చెప్పినటువంటి పనులు చేస్తుంటాడు. ఇక్కడ 2వ స్టేజ్లో ఏంటంటే సహజ సంతోష లేదా సంతృప్తి కోసం సాధనోపయోగాలకు సంబంధించి ఓరియంటేషన్స్ చేయడం. అంటే శిశువు తన అవసరాలను, అభిరుచులను, కోరికలను తీర్చుకోవడానికి ఏదైనా ప్రతిఫలాన్ని లేదా బహుమతిని పొందడం కోసం పెద్దలు చెప్పినట్లు వింటూ వారు చెప్పినది పాటిస్తుంటారు. ఇక్కడ నైతికతలో ఏముందంటే కొంత పరస్పరత కనిపిస్తుంది. ఏంటంటే ఇతరులు దీనిని బదులుగా నాకేమిస్తావు, నేను మీరు చెప్పినది వింటే అలాగే నడుచుకుంటే మీ వల్ల నాకేం ఫలితం అనేటువంటి భావన ఉంటుంది. ఈ విధంగా నైతికత ప్రవర్తన కనిపిస్తూ ఉంటుంది. ఈ దశను పొందిన రికార్డు ఆధారంగా నైతికతను అంచనా వేయు
దశగా చెప్పవచ్చు. ఉదాహరణ చూసుకున్నట్లయితే, నన్ను ఆడుకోవడానికి అనుమతిస్తేనే నువ్వు చెప్పినట్లు ఇంటిని శుభ్రం చేస్తాను అని అమ్మతో చెబుతున్నటువంటి శృతి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం పూర్వ సాంప్రదాయ దశ రెండవ స్టేజ్లో ఉన్నదన్నమాట. నెక్స్ట్ రోజు ₹1 ఇస్తేనే నేను ప్రతిరోజు క్రమశిక్షణగా బడికి పోతాను అని నాన్నతో చెబుతున్నటువంటి రాము కోల్బర్గ్ ప్రకారం అతను పూర్వ సాంప్రదాయ దశలో రెండో స్టేజ్లో ఉన్నాడని అర్థం. ఇక్కడ నైతికత పరస్పరత అనగా నీ బొమ్మ నాకిస్తే నా చాక్లెట్ నీకు ఇస్తాను అనేటువంటి నైతికతను కనబరచడం. అంటే ఇక్కడ ఏంటంటే కేవలం ఏదో ఒక బహుమతిని పొంది తన అవసరాన్ని సంతృప్తి పరచుకోవాలని పెద్దలు చెప్పినటువంటి మాట వింటారు. నా వీపు నువ్వు గోకినట్లయితే నీ వీపు నేను గోకుతాననేటువంటి నైతిక వికాసం ఇక్కడ కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ సంప్రదాయ స్థాయిలో రెండవ స్టేజ్లో ఇక్కడ 3 దశలు ఉన్నాయి కదా. రెండవ స్థాయిలో ఏంటంటే ఇక్కడ ఈ స్థాయిలో వ్యక్తులు ఇతరులను తనను అంగీకరించడం కోసం సామాజిక నియమాలను కట్టుబడి ఉండాలని, వాటిని అనుసరించడం ఒప్పు అని వాటిని అనుసరించకపోతే అనుసరించడం వల్ల ఒప్పు జరుగుతుందని, అనుసరించకపోతే తప్పు జరుగుతుందని భావిస్తారు. అంటే సమాజంలో వ్యక్తులు తన ఇష్టానుసారంగా కాకుండా సాంఘిక వ్యవస్థ ప్రకారం నడుచుకుంటూ సరి అయిన మానవ సంబంధాలను నిర్వహించుకోవచ్చని నమ్ముతారు. ఈ స్థాయిలో పిల్లలు తనను సమూహాలు, బృందాలు, గ్యాంగులు అను పనిచేస్తూ సంస్థలు, సమాజం మొదలగు వాటి నియమ నిబంధనలను పాటిస్తూ మర్యాదగా, అధికారానికి విధేయతగా ఉంటూ నైతికతను పాటిస్తూ ఉంటారన్నమాట. ఇందులో మళ్ళీ 2 దశలు ఉన్నాయని చెప్పాం కదా. ఇందులో ఫస్ట్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ఏంటంటే మంచి బాలుడు, మంచి బాలిక అనిపించుకున్నటువంటి ఓరియంటేషన్. అంటే ఈ దశలో పిల్లలు మంచి చెడులు నిర్ణయాన్ని ఇతరుల సాంప్రదాయాల ఆధారంగా నిర్ణయిస్తారు. ఇతరులతో మంచి సంబంధాలు ఉండే ప్రవర్తనను మంచి ప్రవర్తనగా భావిస్తారు. ఈ దశలో పిల్లలు నైతిక ప్రవర్తన ఇతరుల ఆమోదం, ఇష్టం కోసం లేదా ఇతరుల తిరస్కారం లేదా అయిష్టం తెప్పించుకోవడం కోసం ఉంటుంది. ముఖ్యంగా ఇతరులు తనను మంచి అబ్బాయి, మంచి అమ్మాయి అనడం కోసం వారు చెప్పినటువంటి మాటలను వింటూ విధేయతను పాటిస్తుంటారు. ఉదాహరణ చూసుకున్నట్లయితే తనను మంచి అమ్మాయి అనుకుంటారని మాత్రమే శృతి తన పొరుగింటి వారు చెప్పినటువంటి ప్రతి పనిని చేసి పెడుతూ ఉంటుంది. అయితే ఇది కోల్బర్గ్ ప్రకారం ఈ సాంప్రదాయ స్థాయిలో 3వ స్టేజ్లో ఉన్నదని అర్థం. నెక్స్ట్ తనను ఆట నియమాలను పాటించకపోతే తన స్నేహితులు తిరస్కరిస్తానని మాత్రమే ఆట నియమాలను పాటిస్తూ సుబ్బు ఉన్నటువంటి ఆ యొక్క ఆట కోల్బర్గ్ ప్రకారం సాంప్రదాయ స్థాయిలో 3వ స్టేజ్లో ఉన్నదని అర్థం. ఇక్కడ ఏమవుతుందంటే ఇతరుల అంగీకారం కోసం, ఇతరుల అయిష్టతను తప్పించుకోవడం కోసం మాత్రమే నైతికతను కనపరుస్తూ ఇతరులు చెప్పినటువంటి మాట వింటుంటారు. అంటే ఇక్కడ 4వ స్టేజ్లో ఏం జరుగుతుందంటే 3వ స్టేజ్లో సాంఘిక అంగీకారం కోసం, ఇక్కడ 4వ స్టేజ్లో సాంఘిక క్రమాన్ని పాటించి అధికారానికి విధేయతగా ఉండేటువంటి ఓరియంటేషన్. అంటే ఈ దశలో వ్యక్తులు సంఘం ఆమోదించినటువంటి నియమాలను పాటించాలని నమ్మడం వల్ల సాంఘిక నియమాలను, నిబంధనలను తూచా తప్పకుండా గట్టిగా పాటిస్తుంటారు. ఈ దశలో వ్యక్తులు సమాజ ఆపేక్షం తప్పించుకోవడం కోసం సాంఘిక క్రమాన్ని పాటిస్తూ ఉంటారు. సమాజం అంగీకరించే నియమాలను సమాజంలోకి సభ్యులందరూ పాటించాలని నమ్ముతారు. సామాజిక ఆమోదాన్ని పరిగణలోకి తీసుకొని సామాజిక నియమాల ప్రకారం నడుచుకుంటారు. కోల్బర్గ్ ప్రకారం ఎక్కువ శాతం మంది నైతికత ఈ స్థాయికి చెందిందని చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి ఉదాహరణ చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. బడి నియమాల ప్రకారం ప్రతిరోజు అసెంబ్లీకి హాజరవ్వాలని పాఠశాల నిబంధనలను ఉల్లంఘించడం తప్పు అని క్రమశిక్షణగా ప్రతిరోజు అసెంబ్లీకి హాజరవుతున్నటువంటి రాధ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం 4వ సాంప్రదాయ స్థాయిలో ఉన్నదని చెప్పవచ్చు. నో పార్కింగ్ వద్ద బండి పెట్టడం తప్పు అని నిబంధనలను ఉల్లంఘించడం అవుతుందని తెలిసి అర్జెంట్ అయినప్పటికీ బండిని దూరంగా ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్లోనే పార్కింగ్ చేసినటువంటి రాము
నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం అతను 4వ సాంప్రదాయ స్థాయిలో ఉన్నాడని అర్థం. అంటే సామాజిక ఆమోదం పొందడం కోసం నియమ నిబంధనలను పాటించేటువంటి దశ చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం నడుచుకునేటువంటి దశ. నియమ నిబంధనలను మనమే మన కోసమే ఏర్పాటు చేసుకున్నవి కాబట్టి ఎవరు వాటిని అతిక్రమించకూడదు అనేటువంటి కోరుకోవడం జరుగుతుంది ఈ స్టేజ్లో. ఇక 3వ దశ ఉత్తర సాంప్రదాయ దశ. పూర్వ సాంప్రదాయ చూసాం, సాంప్రదాయ దశ చూసాము. ఉత్తర సాంప్రదాయలో మళ్ళీ 2 దశలు ఉంటాయి, వాటికి సంబంధించి చూద్దాం. ఈ ఉత్తర సాంప్రదాయ దశలో ఏమవుతుందంటే ఇది నైతిక సాధనలో అత్యంత స్థాయిగా కోల్బర్గ్ గుర్తించాడు. ఈ స్థాయిలో నైతిక తీర్పుల నియంత్రణ ఆ వ్యక్తికి మాత్రమే ఉంటుంది. సమాజంలో చట్టం, న్యాయం, నియమ నిబంధనలు మానవ హక్కులకు భంగం కలగకుండా ఉండాలి. మానవులు ప్రజాస్వామిక రాజ్యంగా ఆమోదించబడ్డ నియమాల తీర్పులను లోబడి ప్రవర్తించాలి. వీటిని పాటించడం ఒప్పు, పాటించకపోవడం తప్పు అవుతుందనేటువంటి ప్రజాస్వామ్య నిబంధన అయినప్పటికీ వాటి వల్ల ఇబ్బంది అనుకుంటే చట్టంలో, రాజ్యాంగంలో మార్పులు చేయాలని కోరుకుంటారు. ఈ స్థితిలో వ్యక్తులు విశ్వవ్యాప్త నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తూ వ్యక్తిగత నీతి సూత్రాలను, అంతరాత్మ నీతిని పాటిస్తుంటారు. అంటే ఇక్కడ 5వ దశలో ఏం చేస్తారంటే పిల్లలు వ్యక్తిగత మానవ హక్కులు అంటే ప్రజాస్వామిక వ్యక్తిగత మానవ హక్కులు మరియు ఆమోదించినటువంటి ప్రజాస్వామికంగా ఆమోదించినటువంటి చట్టనీతిలో ఉంటారు అన్నమాట. ఈ దశలో వ్యక్తులు రాజ్యాంగం పొందుపరిచినటువంటి ప్రజాస్వామ్య విలువలను పాటించడం, న్యాయ వ్యవస్థ తీర్పును గౌరవించడం, చట్టాన్ని కాపాడడం చేస్తారు. ఇతరుల హక్కులను గుర్తించి గౌరవించేటువంటి నైతికతను కనబరుస్తారు. అవసరమైతే రాజ్యాంగంలో, చట్టంలో మార్పులు చేయాలని కోరుకుంటారు. ఇవన్నీ సంఘం కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు, సోషల్ కాంట్రాక్ట్స్. కాబట్టి అవసరాన్ని బట్టి సంఘానికి లాభదాయకమయ్యేటువంటి విధంగా నియమాలను, ఒప్పందాలను మార్చుకోవచ్చని భావిస్తారు లేదా మార్చుకోవాలని కోరుకుంటూ ఉంటారు. ఉదాహరణ చూసుకున్నటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్ల వలన ప్రతిభ గల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దాని విషయంలో ఎక్కువ మంది ఆమోదాలను పరిగణలోకి తీసుకొని దానిని రద్దు చేయుటకు రాజ్యాంగంలో మార్పును తీసుకురావాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినటువంటి నాగేశ్వరరావు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం ఉత్తర సాంప్రదాయంలో 5వ స్టేజిలో ఉన్నాడని అర్థం. నెక్స్ట్ ఉదాహరణ చూసుకుంటే ప్రభుత్వం విధించినటువంటి అన్ని పన్నులు కట్టడం సమాజ సంక్షేమానికి ఎందుకు శ్రేయస్కరమో గ్రహించి ఆ బాధ్యత గల పౌరునిగా తన వంతు పన్నులన్నింటినీ క్రమశిక్షణగా చెల్లించడం అనేది వ్యక్తి కోల్బర్గ్ ప్రకారం అతను 5వ స్టేజ్ అంటే ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఉన్నాడని అర్థం. ఇక్కడ ప్రజాస్వామ్య సూత్రాలకు, సాంఘిక ఒప్పందాలకు అనుగుణంగా నైతికతను కనబరుస్తూ అవసరమైతే సాంఘిక ఒప్పందాలలో మార్పులను చేయాలని కోరుకుంటారు. ప్రభుత్వం చొరవ తీసుకొని సమన్యాయం కోసం రాజ్యాంగంలో అవసరమైన మార్పులను చేయాలని కోరుకుంటారు. ఇక 6వ దశలో ఏం చేస్తాడంటే వ్యక్తిగత విశ్వజనీయ నైతిక సూత్రాలు అంటే అంతరాత్మ నీతి ఓరియంటేషన్స్. ఈ స్టేజ్లో ఏం చేస్తాడంటే ఈ దశలో వ్యక్తి ఇతరులు లేదా సంఘం కోసం కాకుండా తన ఆత్మ నిరసనను ఒప్పించుకోవడం కోసం సాంఘిక నియమాలను, ఆదర్శాలను, విలువలను పాటిస్తాడు. అంటే విశ్వజనీయ సూత్రాల అనుగుణంగా ప్రవర్తిస్తారు. చట్ట ప్రకారం తప్పు అయినప్పటికీ అది న్యాయమైనదని తన అంతరాత్మ చెబుతున్నట్లుగా దానిని చేయడానికి ఏమాత్రం వెనుకాడడు. ఈ దశలో తన అంతరాత్మ ప్రబోధం మేరకు సమన్యాయం, గౌరవం, ఆదర్శాలు, విలువలు లాంటి అమూర్త అంశాల ఆధారంగా నైతికతను కనబరుస్తాడు. ఉదాహరణ చూసుకున్నట్లయితే ఈ ప్రపంచంలో మనిషి ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు, దానికోసం దొంగతనం చేసి అయినా సరే లేదా నిబంధనలు అతిక్రమించి అయినా సరే ప్రాణం కాపాడుకోవాల్సిందే అనేటువంటి నమ్మినటువంటి వ్యక్తి రోగి ప్రాణం కాపాడుకోవడం కోసం మందులను దొంగతనం చేశాడు
అయిన కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం అతను ఉత్తర సాంప్రదాయ స్థాయిలో 6వ స్టేజ్లో ఉన్నాడని అర్థం. నెక్స్ట్, నేరం చేసినటువంటి వాడు తప్పించుకోకూడదు అని చెబుతున్నటువంటి తన అంతరాత్మ ప్రబోధం మేరకు దాని వలన తన ప్రాణానికి ముప్పే అని తెలిసినప్పటికీ కోర్టులో నిజం చెప్పి దోషిగా శిక్ష వేయించుకున్నటువంటి రాజు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం అతను ఉత్తర సాంప్రదాయ స్థాయిలో 6వ స్టేజ్లో ఉన్నాడని అర్థం. ఇక్కడ ఏమవుతుందంటే వ్యక్తి తన అంతర్రక్షణ కోసం ఒక వ్యక్తి ప్రాణం తీయడం నేరం కాదు అని చెప్పే చట్టం ఈ దశకు చెందుతుందని చెప్పవచ్చు. ఐదవ దశలో సాంఘిక ఒప్పందాలలో, చట్టాలలో, ప్రజాస్వామ్య సూత్రాలలో మార్పు చేయాలని కోరుకున్నటువంటి వాడు 6వ స్టేజ్కి వచ్చేసరికి తన అంతరాత్మ ప్రబోధం మేరకు చట్టపరంగా తప్పు అయినప్పటికీ అది న్యాయం అని చేస్తూ ఉంటాడు. ఈ సిద్ధాంతానికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు అయితే చూద్దాము. ఫస్ట్ వన్, 1వ దశలో శిక్ష నుంచి తప్పించుకోవడానికి నైతికత. ఒకసారి ఓవరాల్గా చూసుకుంటే ఈ ఒక కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాన్ని ఓవరాల్గా చూసుకుంటే ఒక 6 స్టేజ్లలో ఏం జరుగుతుందంటే, ఫస్ట్ స్టేజ్లో ఏం చేస్తాడంటే శిక్షను తప్పించుకోవడానికి నైతికతను పాటిస్తాడు. 2వ స్టేజ్లో ఏం చేస్తాడు, స్వీయ సంతృప్తి రికార్డు పొందడానికి పరస్పరత కనిపించేటువంటి నైతికత చూపిస్తాడు. థర్డ్ స్టేజ్లో ఏం చేస్తాడంటే మంచి బాలుడు మంచి బాలిక అనిపించుకోవడానికి చేస్తాడు, నైతికతను చూపిస్తూ ఉంటాడు. 4వ దశలో ఏం చేస్తాడంటే సాంఘిక నియమాలు, సాంఘిక క్రమము తన కోసమే అని వాటిని తూచా తప్పకుండా పాటించేటువంటి నైతికతను చూపిస్తాడు. 5వ స్టేజ్లో ఏం చేస్తాడంటే సాంఘిక ఒప్పందాలకు అనుగుణంగా నడుచుకునేటువంటి అవసరం అయితే వాటిని మార్పు చేయాలని కోరుకుంటూ ఉంటాడు. ఇంకా 6వ స్టేజ్లో చూసుకున్నట్లయితే చట్టపరంగా తప్పు అయినప్పటికీ ఆత్మరక్షణ కోసం అది ఒప్పు అని చెప్పేటువంటి దానిని అనుకరిస్తూ ఉంటాడని చెప్పవచ్చు. ఇంకా మానవ వికాస సిద్ధాంతానికి సంబంధించి ఒక వ్యక్తి యొక్క మానసిక శక్తులు అనేటువంటి ఆలోచన, వివేచన, ప్రజ్ఞ, స్మృతి, సమస్య పరిష్కారము మొదలైన వాటిలో కనిపించే అభివృద్ధిని మానసిక వికాసం అని అంటారు. మానసిక వికాసం ఎప్పుడు జ్ఞానేంద్రియ వికాసం మీద, భాషా వికాసం మీద, ఆరోగ్యవంతమైన నాడీ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. మన మానసిక శక్తి 14 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి చాలా వరకు అభివృద్ధి చెందుతుంది అనేది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం. మానసిక వికాసం లక్షణాలు చూసుకున్నట్లయితే క్లిష్టమైన సమస్యలను పరిష్కరించేటువంటి సామర్థ్యం ఉండడం, ప్రణాళికను రచించగలిగేటువంటి సామర్థ్యం, కారణాలను వివరించగలిగేటువంటి సామర్థ్యం, ఫలితాలను ఊహించగలిగే సామర్థ్యం, మూర్తాలను అమూర్తాలను ఆలోచించగలిగేటువంటి సామర్థ్యం, వివేచనలతో తీర్పును ఇవ్వగలిగేటువంటి సామర్థ్యం, కార్యకరక సంబంధాలను గుర్తించగలిగేటువంటి సామర్థ్యం మొదలగునవి. ఒక పిల్లవాడు సమగణం అని ఉపాధ్యాయుడు అనగానే పొడవు, వెడల్పు, ఎత్తు సమానంగా ఉండేటువంటి సంపూర్ణ పటం అని ఆలోచించగలగడం ఆ పిల్లవాడిని ఏ దశను సూచిస్తుందంటే మానవ వికాసం సూచిస్తుందని చెప్పవచ్చు. సో ఈ విధంగా కోల్బర్గ్ నైతిక వికాసంలో భాగంగా ఇతను 6 స్టేజ్లను కంప్లీట్గా వివరించడం జరిగింది. నెక్స్ట్ స్టేజ్లో మనం ఏంటంటే నెక్స్ట్ క్లాసులో వీలైతే తొందరలోనే ఈ యొక్క క్లాస్ అనేది కంప్లీట్ చేస్తాను. సంజ్ఞానాత్మక సిద్ధాంతం, ఆ తర్వాత ఇంకొక క్లాస్ ఉండడం జరుగుతుంది ఈ భాగంలో. ఇక్కడికి మానవ వికాస దశలు సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అనేది ఎలిజబెత్ హర్లాక్ సంబంధించినటువంటి మానవ వికాస దశలు, అదేవిధంగా నవోమి చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతం, తర్వాత ఎరిక్సన్ మానో సాంఘిక వికాస సిద్ధాంతం, తర్వాత కార్ల్ రోజర్సన్ స్వీయ వికాస సిద్ధాంతం, తర్వాత కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం లాస్ట్ క్లాస్లో. మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతానికి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే చూద్దాము. వీటితో పాటుగా ఒక చిన్న టాపిక్ ఉంది నెక్స్ట్, అదని కూడా ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాము. సో ఈ వీడియోలో ఏంటంటే మనము శిశు వికాసానికి సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ అంటే 10 మార్క్స్కి సంబంధించినటువంటి చాప్టర్స్ అనేవి క్లోజ్ కావడం జరుగుతుంది. రేపటి భాగంలో మనము మూర్తిమత్వము, అభ్యసనముకు సంబంధించినటువంటి టాపిక్స్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ పెడగాగికి సంబంధించి మరొక 10 మార్క్స్, టోటల్గా సైకాలజీ అనేది 30 మార్క్స్కి ఉంటుంది కాబట్టి టెట్లో. సో ఇప్పటికీ మనకు 10 మార్క్స్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే మూర్తిమత్వము, అభ్యసనము, అదేవిధంగా అభ్యసన పద్ధతులు, ఆ తర్వాత పెడగాగికి సంబంధించి మరో 20 మార్కులు చూడడం జరుగుతుందన్నమాట. సో ఈరోజు మనము
ఫియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఇది లాస్ట్ సిద్ధాంతం, అదేవిధంగా చాలా చాలా ఇంపార్టెంట్ సిద్ధాంతం. సో దీని గురించి తెలుసుకుందాం మనం ఇప్పుడు. అందుకంటే ముందు మన ఛానల్కి ఎవరైతే మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. తర్వాత ఎవరైతే ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్లో రాసుకోవాలనుకుంటున్నారో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మీరు జాయిన్ కండి. మీరు ఫ్రీగా కూడా ఆన్లైన్ టెస్ట్లో రాసుకోవచ్చు. మీకు ఈ కంటెంట్ కూడా మీకు అన్నీ కూడా ఫ్రీగానే అందించడం జరుగుతుంది. దీనికి మీరు నాకు ఇచ్చేది ఏంటంటే ఒక లైక్ చేసి కేవలం సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మాత్రమే మీరు అనేది నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. సో ఈరోజు మనము ఈ టాపిక్ వచ్చేసి ఫియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం. ఇందులో భాగంగా మనము మానసిక అభివృద్ధి అనేది శిశువులో ఆయా దశలలో ఎలాంటి మార్పు చెందుతుంది అనేటువంటి అంశాన్ని వివరించేదే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. ఫియాజే ఏ వాదమును అనుసరిస్తూ తన సంజ్ఞానాత్మక సిద్ధాంతాలను ప్రకటించాడంటే నిర్మాణాత్మక వాదాన్ని ఆధారంగా చేసుకొని ఒక సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకున్నాడు. సో ఫ్రెండ్స్, చాలామంది డౌట్ ఏంటంటే ఇది పేపర్ 1కి యూజ్ అవుతుందా, పేపర్ 2కి యూజ్ అవుతుందా అని చాలామంది డౌట్ అడుగుతున్నారు. ఇది రెండింటికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో చాలా డెప్త్గా ఉన్నటువంటి మ్యాటర్ కాబట్టి రెండింటికి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నోట్లో చూసుకున్నట్లయితే మనము నిర్మాణాత్మక వాదం ప్రకారం అభ్యసనం అంటే జ్ఞాన నిర్మాణం. ఫియాజే ప్రకారం పిల్లలు తామున్నటువంటి ప్రపంచాన్ని అన్వేషిస్తూ అనేక కృత్యాలలో పాల్గొంటూ తనకున్న పూర్వజ్ఞానంతో ప్రస్తుత జ్ఞానాన్ని స్వీకరిస్తూ రెండింటినీ సమన్వయం పరుచుకుంటూ సొంతగా జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు. స్విట్జర్లాండ్కి చెందినటువంటి జాన్ ఫియాజే వికాసానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అభ్యసనం వికాసాన్ని అనుసరిస్తూ జరుగుతుందని వివరించడం జరిగింది. ఫియాజే రచించినటువంటి గ్రంథాలు ద ఆరిజిన్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా ది గ్రోత్ ఆఫ్ ది లాజికల్ థింకింగ్, జీవ సంబంధ విషయాలనేటువంటి పరిపక్వతతో పరిసరాల అనుభవాలతో ఏర్పడే క్రమానుసార ఆలోచనల వ్యవస్థీకరణ వికాసమే సంజ్ఞానాత్మక వికాసం అని ఫియాజే తెలియజేయడం జరిగింది. అందుకే దీనిని జన్యుపరమైన జ్ఞానార్జమైన సిద్ధాంతం అని కూడా అంటారు. సంజ్ఞానాత్మక వికాసం అంటే జీవ సంబంధ విషయాల పరిపక్వత ప్లస్ పరిసరాలతో పొందినటువంటి పరస్పర అనుభవం. సంజ్ఞానాత్మకత అంటే వ్యక్తులు తమ జ్ఞానాన్ని ఆవిష్కరించుకోవడానికి సహాయపడే ఆలోచనల పరంపరనే సంజ్ఞానాత్మక వికాసం అంటారు. లేదా ఇంద్రియ జ్ఞానం ద్వారా తమ చుట్టూ ఉన్నటువంటి విషయాలను గ్రహిస్తూ అవగాహన చేసుకుంటూ వాటికి అనుగుణంగా ప్రవర్తించడమే సంజ్ఞానాత్మకత అని వివరించడం జరిగింది. ఫియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం అనేది వ్యక్తి యొక్క ఆలోచనలో అభివృద్ధి జరిగి తన గురించి తాను అదేవిధంగా తన పరిసరాల గురించి తనకు పరిసరాల మధ్య సంబంధం గురించి జ్ఞానం అవగాహన ఏర్పడి తగిన విధంగా ప్రతిస్పందించడం మరియు ప్రజ్ఞలో వికాసం జరిగి అమూర్త అంశాలను గురించి ఆలోచించుకుంటూ సమస్యను పరిష్కరించుకోలేని సామర్థ్యం ఏర్పడడం. ఫియాజే ప్రకారం జ్ఞాన నిర్మాణానికి సంబంధించి ముఖ్యమైన భావనలు ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి స్కిమటాలు, రెండవది ప్రచలకాలు, తర్వాత అనుకూలత రెండు ఉన్నాయి, మళ్ళీ సాంశీకరణం, రెండవది అనుగుణ్యత. వీటి గురించి ఒక్కొక్క దాని గురించి కంప్లీట్గా చూద్దాం. నాలుగవది వ్యవస్థీకరణం. ఇక్కడ స్కిమటాలు మరియు ప్రచాలకాలు ఏవైతే ఉన్నాయో సంజ్ఞానాత్మక నిర్మాణంలో భాగంగా కాక అనుకూలత మరియు వ్యవస్థీకరణలు సంజ్ఞానాత్మక భాగంలో విధులుగా ఉంటాయి. స్కిమటాలు అంటే ఏమిటంటే శిశువు కృత్యంలో పాల్గొని పొందే అనుభవాల నుండి పొందినటువంటి జ్ఞానం అవగాహనకు సంబంధించినటువంటి సంజ్ఞానాత్మక నిర్మాణాలని మెదడులో భద్రపరుచుకుంటాడు. వాటిని స్కిమటాలు అంటారు. అవి పరిసరాలలో ఉన్నటువంటి వ్యక్తులతో వస్తువులతో పరస్పర చర్యల కోసం లేదా భావి ప్రతిస్పందనలను ఇవ్వడం కోసం శిశువు తన మెదడులో భద్రపరుచుకునేటువంటి ప్రవర్తన నమూనాలు. ఇక్కడ మనం చూసుకుంటే ఈ స్కిమటాలు అనేవి వ్యక్తి అనుభవాలను సంఘటితం చేసి పరిసరాలను అవగాహన చేసుకొని వాటిని ప్రతిస్పందింపజేసేటువంటి జ్ఞానాత్మక నిర్మాణాలు అని చెప్పవచ్చు. ఉదాహరణకు ఒక కుక్క పిల్లతో ఆడుకునేటువంటి శిశువు దానితో అజాగ్రత్తగా వ్యవహరించినప్పుడు అది కరిచినచో పొందినటువంటి బాధాకర అనుభూతులను ఒక స్కిమటాగా ఏర్పరచుకోవడం అన్నమాట. దాని ద్వారా తిరిగి ఎప్పుడైనా కుక్కపిల్లతో ఆడుకునేటప్పుడు తగిన విధంగా ప్రతిస్పందించడం లేదా పూర్తిగా దానికి భయపడడం అనేటువంటి ప్రవర్తనను స్కిమటా
అదొక స్కీమా యొక్క ప్రతిఫలంగా మనం చెప్పుకోవచ్చు, ప్రతిచర్యగా. పియాజే ప్రకారం శిశువు పుట్టుకతోనే కొన్ని ప్రతిచర్యలను చేయుట చూస్తూ ఉంటాం. దానిని కారణం పుట్టుకతోనే శిశువు కొన్ని ప్రాథమిక స్కిమటాలు కలిగి ఉండటమే. ఉదాహరణకు పీల్చడం, పట్టుకోవడం, నెట్టడం, తన్నటం వంటివి. ఇక్కడ పుట్టిన శిశువు తల్లిపాలను పీల్చడం, తల్లిపాలు లేనప్పుడు డబ్బాలో పాలను పీక ద్వారా పీల్చడం అనే ప్రతిచర్య శిశువులో కనిపించడం అనేది పుట్టుక శిశువులో పీల్చడం అనేటువంటి ఒక స్కిమట అని చెప్పవచ్చు. ఇక రెండవది ప్రచారకాలు. ప్రచలకాలు అంటే ఆపరేషన్స్. ఇందులో శిశువు తన అన్వేషణలో భాగంగా అనేక కృత్యాలలో పాల్గొనడం ద్వారా పొందే అనుభవాల నుంచి ఏర్పడేటువంటి స్కీమాలలో వయసు పెరిగే కొలది పరివర్తన జరిగి ఉన్నత మానసిక చర్యలు అభివృద్ధి చెందుతాయి. వీటిని మనము ప్రచాలకాలు అంటారు. వీటి ద్వారా శిశువు ప్రపంచాన్ని ఇంకా ఉన్నతంగా అర్థం చేసుకోగలడు, సమస్యలను అనేక విధాలుగా పరిష్కరించుకోగలడు. ఉదాహరణకు విశ్లేషించడం, సంశ్లేషించడం, వివేచించడం, సృజనాత్మకంగా ఆలోచించడం, ప్రాగుక్తీకరణ మొదలగునవి. ఇక్కడ చూసుకుంటే అనువర్తనాలు, ఎక్స్ అనేటువంటి వ్యక్తి వైకి కుమారుడు, కానీ వై అనే వ్యక్తి మాత్రం ఎక్స్ తండ్రి కాదు. వై ఎవరు అని ఉపాధ్యాయుడు అడిగినప్పుడు తల్లి అని విద్యార్థి సమాధానం ఇవ్వటం వివేచనతో కూడినటువంటి పరిష్కారం. ఈ సమస్య పరిష్కారంలో ప్రచాలకం అనేది వివేచన. ఇక మూడవది అనుకూలతలో 2 ప్రక్రియలు ఉన్నాయి. ఒకటి సాంశీకరణం లేదా స్వయక్తీకరణం లేదా విలీనం. అంటే పిల్లలు బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి వారిలో ఉన్నటువంటి ప్రస్తుత స్కిమటాలను ఉపయోగిస్తారు. తమలో పొంది ఉన్నటువంటి స్కిమటాల ద్వారా ప్రస్తుతం జ్ఞానాంశాలను అర్థం చేసుకుంటారు మరియు పోల్చుకుంటారు. పరిసరాల నుండి పొందినటువంటి నూతన సమాచారం పూర్వపు అంశాలతో పోలి ఉంటే వాటిని పాత స్కిమటాలలో విలీనం చేసుకుంటారు. దీనినే మనము సాంశీకరణం అంటారు. అంటే ఇక్కడ పూర్వజ్ఞానంతో నూతన జ్ఞానాన్ని స్వీకరించి ఆ యొక్క పూర్వజ్ఞానంతో పోలి ఉన్నట్లయితే పాత స్కిమటాలో కలిపివేసుకోవటమే సంశీకరణం అని చెప్పవచ్చు. ఉదాహరణకు కుక్క గురించి ఇంతకు ముందే ఏర్పాటు చేసినటువంటి స్కిమటా ఏదైతే ఉందో దాని ఆధారంగా శిశువు తొలిసారిగా చూసినటువంటి నక్కను కూడా కుక్కలాగే భావించి పాత స్కిమటాలో విలీనం చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. తర్వాత రెండవది అనుగుణ్యత లేదా సానుకూలత. ప్రస్తుతం విలీనం కాబడినటువంటి జ్ఞానంతో తప్పు ఉన్నది అని గ్రహించినప్పుడు దానిలోని మార్పుల ఆధారంగా దానిని వేరే స్కీమాగా ఏర్పాటు చేసుకోవడమే అనుగుణ్యత. అనగా ఇది శిశువుని పునఃశిక్షణకు గురి చేసేటువంటి ప్రక్రియ. అనగా పిల్లవాడు తనలోని నూతన అంశానికి సంబంధించినటువంటి మానసిక చిత్రాన్ని పునఃసమీక్షించుకొని స్వీకరించినటువంటి నూతన జ్ఞానాంశంలో పరివర్తనం చేయడమని అర్థం. పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలు చూసినట్లయితే పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం వ్యక్తి యొక్క సంవేదన, ప్రత్యక్షణం, అదేవిధంగా ఆలోచన అభివృద్ధి మీద ఆధారపడి జరుగుతుంది. 16 సంవత్సరాలకు గరిష్ట స్థాయికి చేరుతుంది. దీనిలో మొత్తం 4 దశలు ఉంటాయి. అందులో ఒకటి ఇంద్రియ చాలక దశ. ఇది 0 నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. పూర్వ ప్రచాలక దశ. ఇది 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇందులో మళ్ళీ 2 దశలు ఉన్నాయి. పూర్వ భావాత్మక దశ. ఇది 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలకు. అదేవిధంగా అంతర్బుద్ధి దశ 4 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. మూర్త ప్రచాలక దశ. ఇది 7 నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుంది. అమూర్త ప్రచాలక దశ లేదా నియత ప్రచాలక దశ 11 సంవత్సరాలకు పైబడి ఉండడం జరుగుతుంది. మొదటిది ఇంద్రియ ప్రచాలక దశ. ఇది 0 నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో శిశువు ప్రతిక్రియ జీవి నుండి ప్రతీకాత్మక ఆలోచన పొందితే జీవిగా మార్పు చెందడం ప్రారంభమవుతుంది. అంటే మొదట శిశువు యొక్క ప్రతిస్పందనలన్నీ అసంకల్పిత చర్యలుగా ప్రారంభమైనప్పటికీ క్రమంగా ఆలోచనలతో కూడినటువంటి ప్రతిస్పందనలుగా మారుతాయి. ఉదాహరణకు ఒకటి చూసుకుంటే సాధారణ ప్రతిచర్యలు చూసుకుంటే 0 నుండి 1వ నెల వరకు అంతర్లీన అసంకల్పిత చర్యల ద్వారా శిశువుకు ప్రతిస్పందనలు తెలుపుతారు. ఉదాహరణకు ఆకలి అయితే ఏడవడం, అసౌకర్యం కలిగినా కూడా ఏడవడం లాంటివి ఈ యొక్క ఫస్ట్ స్టేజ్లో ఉంటాయి. ఇంకా సెకండ్ స్టేజ్లో ప్రాథమిక
వృత్తాకార ప్రతిస్పందనలు అంటే 1 నుంచి 4 నెలల మధ్య తనను సంతృప్తినిచ్చేటువంటి సరళ కృత్యాలను మరలా చేస్తూ ఉంటాడు. ఉదాహరణకు అనుకోకుండా నోట్లో పెట్టుకున్న వేలు సంతృప్తినిచ్చినట్లయితే శిశువు ఆ పనిని పదే చేస్తూ ఉంటాడు. అది సెకండ్ దశ. ఇంకా రెండవ దశలో ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందన అంటే 4 నుంచి 8 నెలల మధ్య శిశువు తన దృష్టిని సొంత శరీరం మీద ఇతర వస్తువులపైకి మళ్లిస్తాడు. వాటితో ఆడుకోవడం మొదలు పెడతాడు. వస్తువును చేతితో పట్టుకొని అటు ఇటు ఊపడం చేస్తూ ఉంటాడు. ఉదాహరణకు గల్లు అనేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో శబ్దం చేసేటివి వాటిని పైకి కిందికి ఊపుతూ ఉంటాడు. ఇంకా ఫోర్త్ స్టేజ్లో ఏం చేస్తాడంటే ఇక్కడ ఇంద్రియచాలక దశలో ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందనల సమన్వయం చేస్తాడు. అంటే 8 నుంచి 12 నెలల మధ్యకాలంలో శిశువు యొక్క ప్రవర్తన ఉద్దేశపూర్వకంగా లక్ష్యం దిశగా సాగుతుంది. ముఖ్యంగా శిశువులో ఈ కాలంలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. ఇక్కడ 8 నెలల ముందు శిశువులో వస్తు స్థిరత్వ భావన ఉండదు. వస్తు స్థిరత్వ భావన అంటే వస్తువును తన ఎదురుగా లేకపోయినా కనిపించకపోయినా అది ఎక్కడో ఒక చోట ఉంటుంది అనేటువంటి భావన వస్తు స్థిరత్వ భావన. ఉదాహరణకు తను రోజు ఆడుకునేటువంటి ఆట వస్తువును కనిపించకపోతే దానిని శిశువు వెతకడం ప్రారంభిస్తాడు. కనిపించని తల్లి గురించి కూడా వెతకడం ప్రారంభిస్తాడు. ఇక్కడ మానసిక చిత్రాలు మరియు సంజ్ఞలను ఉపయోగించేటువంటి పిల్లవాడి సామర్థ్యం వస్తు స్థిరత్వ భావనకు దారితీస్తుంది. ఇది పిల్లవాడిలో స్మృతి వికాసానికి సూచనగా చెప్పవచ్చు. ఇక ఫిఫ్త్ స్టేజ్లో తృతీయ వృత్తాకార ప్రతిస్పందనలు అంటే 12 నెలల నుంచి 18 నెలల వరకు కాలంలో పిల్లవాడు ఏం చేస్తాడంటే నూతన మరియు జిజ్ఞాసతో కూడినటువంటి దశగా ఇది చెప్పవచ్చు. ఈ దశలో వస్తువుల లక్షణాలను తెలుసుకుంటూ శిశువు యత్నదోష పద్ధతులను ఉపయోగిస్తుంటాడు. ఉదాహరణకు వివిధ రకాల వస్తువులను నేలకేసి విసిరేసి అవి చేసే శబ్దాల మధ్య భేదాలను గమనిస్తూ ఒక ఆట ఆడుతూ ఉంటాడన్నమాట. ఇంకా స్కిమటాలకు సంబంధించి అంతరంగికం ఏంటంటే 18 నెలల నుంచి 24 నెలల మధ్య కాలంలో శిశువు అంతర్బుద్ధిని ఉపయోగించుకోవడం ప్రారంభిస్తాడు. పరిశీలించగలిగేటువంటి కృత్యాల నుంచి ఆలోచనల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడం నేర్చుకుంటాడు. ఉదాహరణకు అమ్మ తన ఆట వస్తువును అటక మీద పెడితే కుర్చీ వేసుకొని లేదా లాక్కొని ఎక్కి వస్తువుని తీసుకోవడం అన్నమాట. ఇక రెండవ దశ పియాజే సంజ్ఞానాత్మకంలో రెండవ దశ పూర్వ ప్రచాలక దశ. ఇది 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో ఇంద్రియ చాలక అన్వేషణకు బదులుగా ప్రతీకాత్మక ఆలోచనలు చేయగలుగుతారు. ఈ దశను 2 ఉపదశలుగా పియాజే విభజించాడు. ఒకటి ఏంటంటే పూర్వ భావాత్మక దశ. ఇది 2 నుంచి 4 సంవత్సరాల మధ్య వరకు ఉంటుంది. పూర్వ భావాత్మక దశలో భాషాభివృద్ధి వేగంగా జరుగుతుంది. భాషను అభ్యసించడం వల్ల శిశువుల ఆలోచనలు ప్రతీకాత్మక ప్రాతినిధ్య ఊహా చిత్రాల ఆధారంగా కొనసాగుతాయన్నమాట. ఈ దశలో పిల్లలు వస్తువులను గురించి వాటి పోలికల ఆధారంగా వర్గీకరణ చేయడం ప్రారంభిస్తారు. సంజ్ఞానాత్మక అభివృద్ధికి ఈ దశ చాలా కీలకంగా పియాజే భావించాడు. పూర్వ భావాత్మక దశలో మళ్ళీ 2 పరిణితులు ఉండడం జరిగింది. ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి సర్వాత్మకవాదం, దీనినే మనము ఎనిమిజం అంటారు. రెండవది అహం కేంద్రవాదం, దీనినే మనము స్వీయ కేంద్రవాదం అని అంటారు. సర్వాత్మకవాదంలో ఏం చేస్తారంటే జీవం లేని వస్తువులకు జీవంను ఆపాదించటమే సర్వాత్మకవాదం. అంటే ఇక్కడ శిశువు తన ఆడుకునే బొమ్మలకు ప్రాణం ఉందని భావించి వాటిని స్నానం చేయడం, పాలు తాగించడం, అన్నం తినిపించడం, నిద్రపుచ్చడం వంటివి చేస్తారు. ఈ దశలో పిల్లలు ఊహాత్మక క్రీడలు అంటే మేక్ బిలీవ్ ప్లేస్ అంటే ఆడుకుంటారన్నమాట. కుర్చీని గుర్రంగా భావించి టుక్ టుక్ మని అంటూ శబ్దాలు చేయడం, ఊపడం వంటివి చేస్తూ ఉంటారన్నమాట. కర్రను తుపాకీలా భావించి అందరినీ కాల్చడం అనేది చేస్తూ ఉంటారన్నమాట. ఈ దశలో పిల్లలు ఎప్పుడు చూడని పులులు, సింహాలు, దయ్యాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇక రెండవది అహం కేంద్రవాదం అంటే ఈగో. తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం తన చుట్టూ ఉన్నది మాత్రమే కేంద్రీకరించబడుతుందని అనుకోవడం, ప్రపంచాన్ని తన దృక్కోణం నుంచి మాత్రమే ఆలోచించడం, తను చూసేదే
తను నమ్మేదే నిజం అనుకోవడం, నేను నాది అనే భావనను ఎక్కువగా కలిగి ఉండడం అహం కేంద్రవాదంగా అంటారు. తను నడుస్తున్న సూర్యచంద్రులు కూడా తనతోనే నడుస్తున్నారని శిశువు భావించడం. ఇది ఇతర పిల్లల మాటలకు విలువ ఇవ్వకుండా తన వస్తువు గొప్పదని, తన చొక్కా మంచిదని అహంపూర్వకంగా చెప్పడం. ఇక్కడ నెక్స్ట్ దశ అంతర్బుద్ధి దశ. ఇది 4 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది, సెకండ్ స్టేజ్. ఈ కాలంలో వస్తువులు పోల్చడం, భేదాలు గుర్తించడం, వర్గీకరించడం వంటి చర్యలు మెరుగ్గా చేయగలుగుతారు. శిశువులో సమస్యను పరిష్కరించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ పరిష్కారంను వివరించేటువంటి వికాసం ఇంకా పెంపొందదు. ఉదాహరణకు 5x2 ఎంత అని అడిగితే 10 అని సమాధానం చెప్పగలరు, కానీ 10 ఎందుకు ఖచ్చితంగా అని సమాధానం అవుతుందో చెప్పలేరు. అంతర్బుద్ధి దశలో మళ్ళీ 2 పరిణితులు ఉన్నాయి. ఒకటి పదిలపరుచుకునేటువంటి భావన లోపం, రెండవది విపర్యాత్మక భావన లోపం లేదా అవిపర్యాత్మక. అంటే మొదటిది పదిలపరుచుకునేటువంటి భావన లోపం అంటే ఒక వస్తువును బాహ్యంగా మార్పులు చేసినప్పటికీ దానికి సంబంధించిన లక్షణాలలో, గుణాలలో మరియు పరిమాణంలో మార్పు ఉండదు. అవి అలాగే పదిలపరుచుకోబడి ఉంటాయి. అవి గ్రహించకపోవటంనే మనం పదిలపరుచుకునే భావన అని, వాటిలో లోపం అని చెప్తూ ఉంటాం. ఉదాహరణకు శిశువు కళ్ళ ఎదుట 200 మిల్లీలీటర్ల కూల్ డ్రింక్ బాటిల్ను చూపించి ఒక బాటిల్లోని కూల్ డ్రింకును బాగా వెడల్పాటి గ్లాసులో, మరొక బాటిల్లోని కూల్ డ్రింకును సన్నటి పొడవైన గ్లాసులో పోసి దానిలో ఎక్కువ డ్రింకు ఉన్నది ఏది అని అడిగినప్పుడు సన్నగా పొడవుగా ఉన్నటువంటి గ్లాసులో ఎక్కువగా ఉంటుందని చెప్పడం, దీనిని మనం పదిలపరుచుకునేటువంటి భావన అని అంటుంటాం. ఉదాహరణకు కంటి ముందే ఒకే సైజులో ఉన్న 2 గ్లాసులో నిండుగా చక్కెర పోసి ఒక గ్లాసులో చక్కెరను వెడల్పాటి పళ్ళెంలో, మరొక గ్లాసులో చక్కెరను వెడల్పు తక్కువగా ఉన్న పళ్ళెంలో పోసి అందులో చక్కెర ఎక్కువగా ఉన్నది ఏది అని అడిగినప్పుడు వెడల్పాటి పళ్ళెంలో చక్కెర ఎక్కువగా ఉందని శిశువు చెప్పడం, దీనిని మనం పదిలపరుచుకోవడం అని అంటాం. దీనికి కారణం ఏకరీతి మార్గం. ఇక రెండవది విపర్యాత్మక భావం. అవిపర్యాత్మక భావం అంటే ప్రతి తాత్వికత ప్రక్రియను తిరిగి వెనుకకు కూడా అలాగే చెప్పవచ్చు, అనగా పూర్వపు రూపాన్ని మరలా పొందవచ్చు అనేటువంటి విషయాన్ని గ్రహించకపోవటాన్ని విపర్యాత్మక భావం లోపం అని చెప్పవచ్చు. ఇక్కడ నోట్లో ప్రతి సత్య ప్రవచనం వెనుకకి కూడా సత్యం అవుతుందని గ్రహించుకోవడం. అంటే గుండ్రని మట్టి ముద్దని సాగదీసినప్పుడు దాని గుండ్రంగా చేయవచ్చని శిశువు గ్రహించలేకపోవడం, దీన్నే మనం విపర్యాత్మక భావన అంటాం. అంటే 12×5=60 అని చెప్పినటువంటి శిశువు 60 రావాలంటే ఏ 2 సంఖ్యలను హెచ్చువేయాలి అని అడిగినప్పుడు చెప్పలేకపోవడం విపర్యాత్మక భావన లోపం. దీనికి కారణం కేంద్రీకృత ఆలోచన, అనగా ఒకే కోణంలో మాత్రమే ఆలోచించడం. ఇక 3వ దశ పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో 3వ దశ ఏంటంటే మూర్త ప్రచాలక దశ. అంటే పిల్లలు కేంద్రీకృత ఆలోచన నుండి వికేంద్రీకృత ఆలోచనలకు ప్రారంభించేటువంటి దశ. అంటే పూర్వ ప్రచాలక దశలోని పరిమితులను, అనగా పదిలపరుచుకునేటువంటి భావన లోపం, విపర్యాత్మక భావన లోపంను అధిగమించి ఆగమన నిగమన ఆలోచనలు ప్రారంభమవుతాయి. అంటే కాకి ఎగురుతుంది, పిచ్చుక ఎగురుతుంది, చిలుక ఎగురుతుంది కాబట్టి పక్షులన్నీ ఎగురుతాయన్న మాట అని శిశువు ఆలోచించుకోవడం, దీనిని మనం ఆగమన ఆలోచన అంటాం. పక్షులన్నీ ఎగురుతాయి అని ఉపాధ్యాయుడు చెప్పినప్పుడు కాకి ఎగురుతుంది, పిచ్చుక ఎగురుతుంది, చిలుక ఎగురుతుంది, కావున అన్ని పక్షులను ఎగురుతాయన్నమాట అని శిశువు ఆలోచించుకోగలడం నిగమనాత్మక ఆలోచన. పక్షులన్నమాట అని అర్థం చేసుకోవడం నిగమనాత్మక ఆలోచన అన్నమాట. ఈ దశలో కాల, సంఖ్య, స్థల, అదేవిధంగా పరిమాణ భాషలను ఏర్పడి అన్ని కోణాల నుంచి అవగాహన చేసుకొని తార్కికంగా ఆలోచిస్తాడు. అయితే వీరి ఆలోచనలు కంటికి ఎదురుగా ఉన్న వాటికే పరిమితమవుతాయి. ఉదాహరణకు రాము, సుబ్బు, రాధాను పక్కపక్కనే నిలబెట్టి చూపిస్తూ ఎవరు ఎత్తు అని అడిగితే మాత్రం చెప్పగలడు. అంతేకాని రాము కంటే సుబ్బు ఎత్తు ఎంత, అదేవిధంగా సుబ్బు కంటే రాధ ఎత్తు అయినా అందరిలో
ఎత్తు ఎవరు అని అడిగితే చెప్పలేడు. ఈ దశలో సమస్య పరిష్కారంలోని పరిణితి పిల్లవాడు ఉద్దీపనలకు భౌతికంగా చూస్తేనే సమస్య పరిష్కారం చేయగలడు, కానీ వాటి గైర్హాజరులో కాదు. ఉదాహరణకు స్తూపమును వృత్తమును ఎదురుగా చూపిస్తే పోల్చగలుగుతాడు, కానీ వాటిని ఎదురుగా లేనప్పుడు పోల్చలేడు. నెక్స్ట్ 4వ దశ అమూర్త ప్రచాలక దశ. ఫియాజే సంజ్ఞానాత్మకంలో 4వ దశ అమూర్త ప్రచాలక దశ. అంటే ఉద్దీపనలు ఎదురుగా లేకపోయినా వాటిని గురించి ఆలోచనలు చేయడం, వాటిని సంబంధించి సమస్యను పరిష్కరించగలగడం. ఉదాహరణకు త్రిభుజ వైశాల్యం అనగానే ఆ త్రిభుజం ఆకృతిని స్థలమును చదరపు యూనిట్లలో అనే ఆలోచన చేయగలగడం. ఆగమన నిగమన వివేచన అభివృద్ధి చెందుతుంది. సంశ్లేషణ శక్తి విశ్లేషణ శక్తి బాగా అభివృద్ధి చెంది కార్యకరణ సంబంధాలను గుర్తించుకోగలుగుతాడు. కార్యకరణ సంబంధాలు అనగా కారకం ఫలితాల మధ్య సంబంధం. ఉదాహరణకు నీరు అనే ఫలితం రావడానికి ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ కలవటమే కారణమని గుర్తించడం. మానసిక ప్రచాలకాల ద్వారా సమస్యను అర్థం చేసుకోగలరు, పరిష్కరించుకోగలరు. శాబ్దిక రూపంలో ఉన్నటువంటి వాటి చిత్రాలను పట్టికల రూపంలోకి, అలాగే పట్టికలు చిత్రాల రూపంలో ఉన్న వాటిని శాబ్దిక రూపంలోకి మార్చగలరు. సృజనాత్మకత ఆలోచనలు అభివృద్ధి చెంది సమస్యను విభిన్న పరిష్కార మార్గాలుగా చూపగలరు. సారస్వత మానసిక ప్రకల్పాలను పరిష్కరించడం, వివిధ కోణాలలో ఆలోచించి సమస్యలోని సంశ్లేషణను అర్థం చేసుకోవడం ఈ దశలో ఉంటుంది. అంటే ప్రామాణీకరించినటువంటి ప్రజ్ఞా పరీక్షల్లో సగటు కంటే తక్కువ స్కోరు సాధించేటువంటి వ్యక్తి అమూర్త ప్రచాలక దశకు చేరుకోలేనని పియాజే భావించారు. ఇక్కడ నోట్. ఉద్వేగ వికాసం ఇది ఒక టాపిక్. ఎమోషన్ అను ఆంగ్ల పదానికి మూలమైనటువంటి లాటిన్ భాషా పదం ఎమోవర్. లాటిన్ భాషలో ఎమోవర్ అనగా ఉద్వేగపరచుకుంట లేదా ప్రేరేపించుట లేదా ఉత్తేజపరచుట అని అర్థం. శారీరక స్థితిని మరియు బహిరంగ ప్రవర్తనలను ప్రేరేపించే ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితియే ఉద్వేగం. ఒక ఉద్దీపన లేదా సంఘటన వ్యక్తిపై ప్రభావితం చూపినప్పుడు, అనుభూతులు గాఢమై ఉత్తేజపూరితమైనప్పుడు వికాస ఉద్రిక్తత ఏర్పడి అది వ్యక్తి ప్రవర్తన ద్వారా బహిర్గతం పరచడమే ఉద్వేగం. ఉద్వేగం అంటే శారీరకంగా మానసికంగా ప్రేరేపించబడినటువంటి ఉద్వేగపరచబడిన లేదా కలియబెట్టబడినటువంటి తీవ్రమైన అంతరంగిక చలనస్థితి. ఇక్కడ నోట్లో బాలల్లో శారీరక మానసిక అవసరాలు సంతృప్తి చెందకపోవడం వల్ల వివిధ సన్నివేశాలలో జరిగేటువంటి కోరికలు లేదా ఆటంకాల వల్ల ఉద్వేగాలు ఏర్పడతాయి. ఉద్వేగాలు ఏర్పడినప్పుడు గుండె ఎక్కువగా కొట్టుకోవడం, రక్తపోటులో మార్పు, శరీరం కప్పించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఉద్వేగాలు మళ్ళీ 2 రకాలు. సంతోషకరమైనటువంటి ఉద్వేగాలు, బాధాకరమైన ఉద్వేగాలు. సంతోషం అంటే ఆనందం, సంతోషం, ప్రేమ, ఆప్యాయత, దయ, జాలి మొదలగునవి. బాధాకరమైనటువంటి ఉద్వేగాలు వచ్చేసి కోపం, భయం, అసూయ, ఈర్ష్య, పగ మొదలగునవి. ఉద్వేగాలకు మూలం సహజాతాలు అంటే పుట్టుకతో వచ్చు సహజ సిద్ధ మనోశాస్త్రిక ప్రవృత్తులు అని అర్థం. మానవుని ఉద్వేగాలన్నీ సహజాతాల నుంచే ఉద్భవిస్తాయి. వ్యక్తి యొక్క ప్రతి ఉద్వేగం ఒక సహజాతాన్ని అనుసరించి ఉంటుందని చెప్పవచ్చు అని చెప్పిన వారు అమెరికా మెక్డోగల్ను ప్రయోజనాత్మకవాద మూలపురుషుడిగా చెప్పవచ్చు. ఇక్కడ సహజాతం, దానికి సంబంధించి ఉద్వేగం ఎలా ఉంటుందో చూద్దాము. నవ్వుకు సంబంధించి సహజాతం వచ్చేసి ఉత్సాహం, ఆనందం, సంతోషం వచ్చినప్పుడు నవ్వు వస్తుంది. ఏడుపు ఎప్పుడు వస్తుంది అంటే విచారం, బాధ కలిగినప్పుడు ఏడుపు వస్తుంది. తర్వాత తప్పించుకోవడం అంటే భయం వల్ల తప్పించుకోవడం అనేటువంటి భావన కలుగుతుంది. ఇక్కడ కలహించడం అంటే కోపం వల్ల కలహించుకోవడం జరుగుతుంది. తర్వాత ఉద్వేగించడం అంటే అసూయ, ఈర్ష్య. తర్వాత కుతూహలం, విస్మయం, మాతృపితృ ప్రవృత్తి ప్రేమ ద్వారా, లైంగిక వాంఛ చేసి కామం ద్వారా వస్తుంది. ఉద్వేగాల మీద సూటిగా ప్రభావితం చూసేటువంటి గ్రంథి ఎడ్రినల్ లేదా అధివృక్క గ్రంథి అని చెప్పవచ్చు.
ఇప్పటివరకు మనము ఫియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం వాటి యొక్క దశలు చూసాం. ఆ తర్వాత ఉద్వేగానికి సంబంధించినటువంటి మరొక టాపిక్ అయితే చూసాము. సో ఇప్పటివరకు అయితే మనము ఈ సిద్ధాంతాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కంప్లీట్ అయ్యాయి. సో ఎవరైతే ఇక్కడ వరకు చూసారో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. రేపు మళ్ళీ కొత్త టాపిక్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.